హాయ్ వెల్కమ్ అందరికీ. ఈరోజు మనతో ఉన్నారు స్పెషల్ గెస్ట్ మన బషీర్ మాస్టర్. సో బషీర్ మాస్టర్తో స్పెషల్ చిట్ చాట్ ఇంటర్వ్యూ చేద్దాం మనం కూడా. అన్న నమస్తే అన్న. ఫస్ట్గా మీ నేపథ్యం గురించి చెప్పండి అన్న. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని గురించి కొంచెం చెప్పండి ఫస్ట్. మాదైతే ప్రాపర్ వచ్చి ఖమ్మం అనమాట. ఖమ్మం రంగనాయకుల గుట్ట, గాంధీనగర్ అంటారు ప్రాపరు. నేను చిన్నప్పటి నుంచి మెకానిక్ అండ్ కరాటే నేర్చుకున్నాను. ఓకే. దాని తర్వాత కంటిన్యూగా సిచ్యువేషన్ మెకానిక్లో కరాటేలో అంత ఇన్కమ్ లేదు. అసలు దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఇక డాన్స్ చేస్తే బాగుంటుందని మా బాబాయ్ని చూసి షోస్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా అట్లా అన్ని షోలలో ప్రాక్టీస్ చేసిన. ఎక్కడికి పోయినా నాకు గ్రోతింగ్ ఎక్కువ ఉందన్నమాట డ్యాన్స్లో. ఇక అట్లా అట్లా వినాయక చవితి ఈవెంట్లు, లోకల్ షోస్, మ్యారేజ్ ఈవెంట్స్ అట్లా చేసుకుంటే ఖమ్మంలో బాగా సంపాదించేవాడిని. ఓకే. దాని తర్వాత హైదరాబాద్కి 2002లో వచ్చా. 2002లో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వారి ద్వారా వచ్చా. అప్పుడు సైడ్ డాన్సర్గా చేయాలని చాలా కోరిక ఉండే. చాలా అవకాశాల కోసం చాలామందిని, మినిస్టర్లని, చాలా కొరియోగ్రాఫర్లని, అప్పుడు లారెన్స్ మాస్టర్లు అందరినీ కూడా కలిసినాం అన్నమాట. కొంతమంది తెలుగు డాన్సర్స్ యూనియన్ వాళ్ళు, కొంతమంది టీవీ షోలలో ఎవరెవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా రానీలే. అంటే టీవీ షోలో వాళ్ళు హెవీ టాలెంట్ వాళ్ళు ఉంటారు, మన తెలుగు యూనియన్కి వస్తే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చాలామంది, నా లెక్క నేను ఒక్కడే కాదు, ఒక 300-400 మెంబర్స్ ఎవరో తెలియని అంటే వ్యక్తుల్ని, కొంతమంది డాన్సర్లు వచ్చిన వాళ్ళని, నార్మల్ పర్సన్స్ని, వాళ్ళ మాట ఇన్నులను తీసుకొని కొంతమంది కార్డులు ఇచ్చారు తప్ప టీవీ షోలో ఎదిగినోడికి ఎవరికి కూడా కార్డ్స్ ఇవ్వలేదు. స్టిల్ ఇప్పటికి కూడా ఎవరో ఒక 4-5 ఇచ్చారు అంతే తప్ప, కానీ చెప్పుకోవడానికి అంతమంది అయితే లేరు. ఓకే. మీరు యాజ్ ఎ డాన్స్ మాస్టర్, మీరు ఒక అంటే బషీర్ మాస్టర్గానే తెలుసు అందరికి. సో ఒక మాస్టర్గా మీకు డ్యాన్స్ అంటే ఏంటిది, మీకు మీ లైఫ్లో డ్యాన్స్ ఏంటిది? ఇదివరకు ఇప్పటికీ డ్యాన్స్కి చాలా తేడా ఉంది. ఇదివరకు ఏంటంటే ఒక అభినయం ఉండేది డ్యాన్స్ చేస్తే, ఒక ఫీలింగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, స్టేజీ కానీ, ఒక మొత్తం స్టేజీని టైమింగ్తో వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జిమ్నాస్టిక్ అయిపోయింది మొత్తం డ్యాన్స్. ఎలా అంటే ఏదో వచ్చి రాని స్టెప్పులు చేస్తే డ్యాన్స్, అంత మంచిగా చేసి కరెక్ట్ టైమింగ్ ప్రకారం చేసిన వాడికి వాల్యూ లేదు. అంటే సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏదో కుప్పిగంతులు లెక్క అయిపోయింది. డాన్స్ని జిమ్నాస్టిక్ చేసేసారు. కుంగ్ఫు అనేది ఒకటి ఉండే, తైకొండ అనే ఒక కరాటేస్టర్ ఉంది, అవి అనమాట ఇప్పుడు డ్యాన్స్. ఓకే. సో డ్యాన్స్ అంటే మీకు మీ లైఫ్లో ఎంత క్రూషియల్ పాత్ర పోషిస్తుందని మేమైతే డాన్స్ చేసేటప్పుడు మా ఖమ్మంలో, మీరు ఇప్పటికైనా ఖమ్మంలో పోయి స్టిల్ అడగండి, ఖమ్మంలో 2003, 2002 అట్లలో మస్తు ఫేమస్ ఉండే. ఖమ్మంలో ఎలా అంటే నేను మా బాబాయ్ని చూసి నేర్చుకున్నప్పుడు చేపల మార్కెట్ దగ్గర బషీర్ డాన్స్ స్టూడియో అని స్టూడియో పెట్టుకున్నా. అట్లా పెట్టుకొని ఒక 30 మెంబర్స్ని ఏజ్ లిమిట్లో 30 మెంబర్స్ని రెడీ చేసుకొని అప్పటికప్పటికి సీడీ వస్తే కొనుక్కొని సాయంత్రం ప్రాక్టీస్ చేసుకొని, సాయంత్రం మొత్తం ప్రాక్టీస్ చేసి సాయంత్రం కూడా కంపోజ్ చేసుకునేది. వినాయక చవితి వచ్చిందంటే ఒక 30 పర్ఫార్మెన్సెస్ మొత్తం ప్యాకేజ్ అనమాట. అట్లా చేసి రెడీ చేసుకునే వాళ్ళం. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో మొత్తంలో ఈవెంట్స్ చేసేటోళ్ళు. భద్రాచలం దాకా కూడా పోయినాము. ఎట్లా అంటే భద్రాచలం పోయినాం, మళ్ళీ ఇటు పోతే కడప, జమ్మలమడుగు షోలలో బాగా చేసుకున్నాం. అప్పట్లోనే మేము 70-80 వేలు తీసుకునేవాళ్ళం. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత పర్సనల్ క్లాసులు చెప్పేవాడిని. పర్సనల్ క్లాసులకు కూడా 30,000 తీసుకునేవాడిని. తర్వాత ఎప్పుడైతే ఇక అవి మానేసి గుండు హనుమంతరావు గారి దగ్గర టీంలో జాయిన్ అయిన తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటోండి. ఇప్పటికి కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను నేను సంగీత్. అంటే డాన్స్ అంటే అది ఎలా ఉంటుందంటే పిండి కొద్ది రొట్టె, కొట్టినా కొద్దీ రొట్టెలు అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇది డాన్స్ అనేది ఏంటంటే అవకాశాలు వచ్చిన కొద్దీ పేరు వస్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు కూర్చున్నోడి దగ్గర ఎప్పుడు ఒక దగ్గరే కూర్చుంటే వాడు అంతే ఉండిపోతారు కదా. అవకాశాలు వస్తుంటే ఎవడైనా టాప్ కొరియోగ్రాఫర్ అవుతారు అనమాట. ఓకే. అలా ఇప్పుడు కొరియోగ్రఫీ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీరు శేఖర్ మాస్టర్ని మెన్షన్ చేస్తూ ఉంటారు, ఆయన మిమ్మల్ని తొక్కేషన్ అని చెప్తూ ఉంటారు. ఆయన నన్ను ఎప్పుడు తొక్కేలే, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అసలు. ఆయనకి నాకు సంబంధమే లేదు, నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడలే. నాకు బాగా పరిచయం ఎవరంటే జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, రఘు, శేఖర్. ఈ మధ్య రాకేష్ మాస్టర్ చచ్చిపోయిన తర్వాత ఫస్ట్ నేను మాట్లాడిన అంతే. అంటే చాలామంది నేను ఆయన ఎందుకు అడుగుతారంటే, ఇప్పుడు నాకు పేరు వచ్చింది సోషల్ మీడియాలో పేరు వచ్చినప్పుడు నన్ను రోజు బ్యాడ్ కామెంట్ పెడతారు. వాడికి ప్రొఫైల్ ఉంటుంది, నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టి తిట్టలేకనా, నాకు వ్యూస్ రావా. కానీ నేనేం చేయాలో అదే చేయాలా. ఆయనకు పేరు వచ్చిందని చెప్పి లంగాలు పట్టుకొని డ్యాన్స్ చేయడం, పెద్ద పెద్ద హీరోలని పిల్లల మీద కొట్టడం, అవి తప్పు కదా. అంటే
మీలాంటి వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు నేను సమాధానం చెప్పాలా. ఓకే. ఇప్పుడు ఆయన జానుని జాను అనే పిలవాలా, అవునా కదా? అంటే ఇట్లాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు నేను కంపల్సరీ సమాధానం చెప్తా. మంచి ఉంటే మంచి చెప్తా, చెడు ఉంటే చెప్తా. ఎవరికి భయపడను, అంతే. ఇప్పుడు జానులేరి అన్నారు కదా, ఆమెకి మీకేంటి అసలు రిలేషన్? అట్లేం లేదు. తను నన్ను మాస్టర్ అని పిలుస్తుంది, నేను తన స్టూడెంట్. మీ దగ్గర ఏమన్నా స్టూడెంట్? అట్లేం లేదు, నన్ను మాస్టర్ అని పిలుస్తుంది, మా రాకేష్ మాస్టర్ ద్వారా పరిచయం, అంతే. ఓకే. సో మీరు రాకేష్ మాస్టర్ దగ్గర మీరు శిష్యరికం చేశారు? శిష్యుడు అంటే నేను ఏం చేయలే, కంటెస్టెంట్గా వర్క్ చేశారు అంతే. అంతే తప్ప ఆయన నాకు ఏం నేర్పలే, నేను ఆయనకి ఏం నేర్పలే. ఓకే. నేనే ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకొని 8 ఎపిసోడ్లు చేసిన, అంతే. నాకు ఆయన ఓన్లీ ఒక ఇబ్బందిలో ఉన్నాడు కాబట్టి డీ నుంచి వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆసరా అయ్యాలని, ఆయన ఒక చేంజ్ చేయాలని ఆయన దగ్గర ఉండి కొన్ని రోజులు సెట్ చేసిన. మళ్ళీ నా దగ్గర నుంచి ఎప్పుడైతే పోయిండో చనిపోయాడు. సో మీరే ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చారంట? అంతే. అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఆయన దగ్గర ఉండి ఆయనకు నేర్పించా, ఇగో ఇలా ఉండాలి మాస్టర్, ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఆ చివరి దశలో మీతోనే చాలా టైం నాతో ఉన్నాడు. నేను చేసింది మంచిది కాబట్టి నాతో ఉన్నాడు. అంటే అది కూడా ఎఫెక్ట్ అయింది అన్నట్టు ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు. మేబీ ఆ ఈవెంట్కి పోకపోయి ఉంటే ఆయనకు అట్లా జరిగి ఉండేది కాదు. ఇక పోకపోయి ఉంటే ఆ టైప్లో చనిపోయాడు, పోయి ఉంటే ఇంకే టైప్లో చనిపోయాడు. ఎవరు ఏం చేయలేరు. అదేమన్నా రిగ్రెట్ ఉండేనా మీకు? మేబీ ఆ ఈవెంట్ చేయకుండా? ఆ ఈవెంట్కి నేను వెళ్ళాల్సింది, కానీ నాకు అప్పుడు ఒక పెద్ద సంగీత్ వచ్చి ఉండే. సంగీత్ కొరియోగ్రఫీ బాగా చేస్తాను నేను. ఒక 10 రోజులకి ₹1,00,000 తీసుకుంటా. అట్లాంటి సంగీత్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది. ఆ డేట్ నేను లేను, ఖాళీ. నేను ఉంటే మాత్రం కంపల్సరీ సేఫ్ ఉండేటోడే. ఎందుకంటే నేను ఎక్కువ, నేనంటే మాస్టర్కి ఇష్టం. నేను చెప్తుంటా మాస్టర్ చేయొద్దు, ఇది చేయొద్దు. తిండి ఉంటే నేను ఉంటా కాబట్టి దగ్గర ఉండి తిండి గిన్నె నేను చూసుకుంటా. ఆయన కొన్ని షార్ట్స్లో కూడా నా బషీర్ అని అంతే ఉంటాడు. ఫస్ట్లో ఏంటంటే డీలో చేసినప్పుడు కొంతమంది మాస్టర్లు కొంతమంది చేయబట్టిగా ఆయన అలా అయింది, కానీ తర్వాత నేనేంటో తెలియజేయాలని ఆయన దగ్గరికి వెళ్ళా. నేనేంటో తెలియజేసినా, మాట్లాడించిన కథం. సో డీ విషయానికి వస్తే, డీ విషయంలో మీకు ఏమైనా అన్యాయం జరిగింది సార్? రేఖా మాస్టర్ కానీ ఇంకా అక్కడ ఉన్న డీ విషయంలో అన్యాయం అంటే, ఇప్పుడు ఏ షో ఆ షోలు లేపుకోవాలని ఉంటుంది. దొరికిందే సందు, ఓకేనా, ఇటు దొరికిండు మనకని చెప్పి వేసుకున్నారు, అంతే. అయినా కానీ నాకైతే ఏం కాలేగా. ఇప్పుడు సోషల్ మీడియాలో కావాలని డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నారు. నేను డీలో చేసినా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే తెలియజేస్తున్నారు. తెలియజేస్తున్నారు కానీ జనరల్గా టాలెంట్ ఉండడం వేరు, మీరు ఉందనుకుంటున్నారు అని అంటూ ఉంటారు జనాలు. అంటే జనాలు ఏంటంటే, ఇప్పుడు టాలెంట్ లేనిదే నేను 8 ఎపిసోడ్లలో టాప్లో ఉన్నానా? మీరు అప్పుడు మీది ఏ డీలో చేశారు? అది D2లో 8 ఎపిసోడ్లు చేశాను నేను. 8 ఎపిసోడ్లో టాప్ 2లో ఉన్నాను నేను. ఓకే. అప్పుడు డ్యాన్స్కి ఇప్పుడు డ్యాన్స్కి చాలా తేడా ఉంది. D2 డ్యాన్స్కి D14, 15 ఇప్పుడు. మేబీ మీరు టాప్లో ఉండడానికి రాకేష్ మాస్టర్ కారణమేమో. రాకేష్ మాస్టర్ కారణం ఎట్లయితుంది? ఇప్పుడు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ నేను చేసుకున్నాను, ఓన్ కొరియోగ్రఫీ. ఇప్పుడు టాప్లో ఉండడం అంటే ఉత్తగా కూర్చుంటే టాప్లో ఉన్నస్తారా? ఉండదు, డెఫినెట్గా హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ చేయండి. మీరు అంత పేరు సంపాదించారు, ఈవెంట్ల పరంగా ఇంత పేరు వచ్చింది కదా, మరి అప్పుడున్న డ్యాన్స్ మీలేమన్నా ఇప్పుడు తగ్గిందా? ఇప్పుడు ఎందుకు ట్రోల్ గురవుతున్నారు? అంటే జనాలు ఎట్లా అంటే, ఎవరు ఫ్రేమ్లో ఉంటే వాళ్ళని ట్రోల్ చేస్తారు. ట్రెండింగ్ జనరల్ వ్యూస్ వస్తున్నాయని చెప్పి ట్రోల్ చేస్తారు. ఇప్పుడు నేను ట్రోల్ చేస్తే వ్యూస్ పోతాయా? ఎందుకు? మన అందుకోసం నన్ను ట్రోల్ చేస్తే వ్యూస్ పోతాయి అనమాట. అంటే జనరల్గా ఎంతో మంది ఉన్నారు అన్న, అందరిని ట్రోల్ చేయరు కదా. అందరు ట్రోల్ చేయాలంటే అందరు ఫేమస్ కాదు కదా. అంటే ఇప్పుడు చాలా మాస్టర్స్ ఉన్నారు, టాలెంట్ ఉంటే ట్రోలింగ్ అనేది తక్కువ ఉంటుంది. కాంట్రవర్సీ. ఇప్పుడు ఈయన ఉన్నాడు, మన గణేష్ మాస్టర్ని ట్రోల్ చేసేది. ఏ సాంగ్? భీమ్లా నాయక్ కళ్ళజోడు పెట్టి జంప్ చేసేది. ఆయన కంటే ఎక్కువ అయితే ట్రోల్ చేయలే కదా నన్ను. ఆ కళ్ళజోడు పెట్టుకున్న వీడియోను కొట్టు ఒక 250 వీడియోలు ఉంటాయి. ఉన్నాయి. అదొక సిచ్యువేషన్లో కామెడీ వచ్చింది. నిన్న ఎట్లా అంటే, నువ్వు జస్ట్ ఒక డాన్స్ వీడియో పెడితే చాలు, ఒక షార్ట్ పెడితే చాలు, అరే ఎక్కడ అదంతే. అంటే నేను నన్ను ట్రోల్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి, అంతే. ట్రోల్ అనేది ఎవరైనా చేస్తారు. మీరు ఎప్పుడైనా సెల్ఫ్ చెక్ చేసుకున్నారా అన్న? అంటే ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, నాలో ఏమన్నా మిస్టేక్ ఉందా, నా డాన్స్లో ఏమన్నా మిస్టేక్ ఉందా అని మీరు ఏమైనా అనుకున్నారు ఎప్పుడన్నా? అసలు మీరు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు ఇంప్రూవ్? నాకు అవకాశాలు వస్తే ఆటోమేటిక్ ఇంప్రూవ్ అదే అవుతుంది. అంటే మీరు ఇంత టాలెంట్ ఉందని చెప్తున్నారు కదా, ఎందుకు అప్రోచ్ అవ్వలేదు ఎవరు ఇండస్ట్రీ నుంచి? నేను అప్రోచ్ వెళ్తేనే కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు, నీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటేనే అవుతుంది. ఓకే. ఫోన్లో మాట్లాడితే ఇంటర్వ్యూ అవుతుందా? మరి మీరు ఎప్పుడు అప్రోచ్ కాలేదా? అప్రోచ్ కావాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకోలేదా? నెక్స్ట్ లెవెల్కి నేను వచ్చినప్పుడే అయిపోయింది అది. నేను పెళ్లిగా ముందుకు 10 years తిరిగా. ఏ మనిషికైనా ఒక 10 years ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు మంచి యంగ్లో ఉన్నా. మంచి యంగ్ అంటే నాకు అప్పుడు 25, 26 years ఉన్నాయి. పెళ్లి కాలే, మస్తు యంగ్లో ఉన్నా, మస్తు డబ్బులు ఉన్నాయి నా దగ్గర. తిరిగిన కార్డు కోసం తిరిగిన, మొత్తం తిరిగిన. హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎవరెవరితో అవుతుంది పని అవుతుంది మొత్తం తిరిగిన. నేను చేసిన తప్పు ఏంటంటే, 2003లో ఖమ్మంలో డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు తెలుగు డాన్సర్స్ యూనియన్లని కొంతమందిని జడ్జిమెంట్కి తీసుకెళ్ళాను. అది నాకు బై మిస్టేక్ అయిందంటే అక్కడ బండర్ మిస్టేక్ పడ్డది నాకు. అంటే అది ఎలా ఎఫెక్ట్ అయింది?
ఇప్పుడు ఖమ్మంలో బషీర్ మాస్టర్ అంటే ఒక టాప్ రేంజ్ కొరియోగ్రాఫర్, టాప్ రేంజ్ అప్పట్లోనే 2002 అంటే ఎన్ని ఇయర్స్ ఇప్పటికి, ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్. అప్పట్లోనే బషీర్ మాస్టర్ అంటే ఒక రేంజ్ అనమాట. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రీలంతా. ఇది ఎలా జరిగిందంటే అప్పుడు ప్రకాష్ అని జడ్జ్, ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ఆయన ప్రెసిడెంట్. నాకు తెలియదు, నేనేమనుకున్నాం, మనం దేవుడి గుళ్ళోకి పోతే మంచి జరుగుతుందని మనం అనుకుంటాం కదా. నాకు అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు కావాలని చెప్పి వీడికి ఇంత పెద్ద పేరు ఉంది, వీడి ఖమ్మంలో చాలా పెద్ద వెల్ నోటెడ్ పర్సను, వీడికి కార్డులు ఇస్తే వీళ్ళందరికీ సినిమా డ్యాన్స్. అప్పటికి నేను టీవీ షోలో కూడా ఫుల్, నేను ఈటీవీలో ఎన్నో షోలు చేసిన, దమ్రిదం కానీ 2002 కానీ ఉదయభాన్ అక్క వాళ్ళు ఎంత పరిచయం నాకు అప్పట్లో. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఇట్లా ఈ రేంజ్ ఉన్న వాళ్ళకి మనం ఈ రావని అని చెప్పి ఎవరు రానిలే. సో రాజకీయం ఎవరైనా ఇప్పుడు ఆట సందీప్ ఉందా, లేదు. సందీప్ అంటే కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఏం చేసినా కొరియోగ్రాఫర్ కాలేగా ఆయన. కనీసం ఇప్పుడు కంపేరిటివ్ ఇప్పుడు సందీప్ అన్న గురించి చెప్పారు కాబట్టి మీరు అంటున్నారు, కంపేరిటివ్ సందీప్ అన్న డ్యాన్స్ మీ డ్యాన్స్ చేయమంటారా? ఆయన కంటిన్యూగా డ్యాన్స్ మీదే బతుకుతుంది కాబట్టి అట్లే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా కంటిన్యూగా డ్యాన్స్ మీద చేస్తే ఇప్పుడు నాకు ఒక 10 మంది మంచి డాన్సర్లను పెట్టుకొని చేస్తే సందీప్ కాదు, ఎవరు కూడా పనికిరారు. అది కదా జనరల్గా సందీప్ అన్న చేసినప్పుడు ఆ గ్రేస్ అది అంతా ఉంటుంది, మరి అది మీరు ఎప్పుడు అంత ఆయన బ్యాక్గ్రౌండ్ డాన్సర్లను పెట్టుకొని చేస్తారు కాబట్టి గ్రేజ్ ఉంటుంది. లేదన్నా ఆయన ఒక్కడిని చేయమని ఇన్బిల్డ్ ఆయనలోనే ఉంది గ్రేస్, మీరు ట్రై చేస్తారు బట్ అంత రాదని నా ఫీలింగ్. ఆయన బాగా దాన్ని ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసి చేస్తారు. అంటే మీరు హార్డ్ వర్క్ చేయరా? నేను అట్లా చేయను, చిచ్చి డైరెక్ట్ లైవ్ పెడితే కొట్టేస్తా అంతే. అది కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లే చేయాలి. ఇప్పుడు మనకంటూ ఒక పెద్ద అవకాశం వచ్చింది, సోషల్ మీడియా ఏముంది బ్రో, నేను ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని నవ్వుతే కూడా సాయంత్రం వరకు 50,000 వ్యూస్ వస్తాయి. అది వేరే, కానీ అది జనాల్ని మ్యానిపులేట్ చేసినట్టు. అంటే మంచిదే కదా ఇట్లా హాయ్ అట్లా ఎందుకు? జనాల గురించి నేను చెప్తా. ఇప్పుడు నువ్వే ఉన్నావు, అఘోరా ఉన్నది, ఫస్ట్ అఘోరాని ఏమన్నారు? అఘోరి అన్నారు. తర్వాత ఇప్పుడు ఏమన్నారు? తిడుతున్నారు. చెప్పు, నువ్వే చెప్పు. ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ కొందరు గలీజ్గా మంచిగా మాట్లాడారు, ఇప్పుడు గలీజ్గా తిడుతున్నారు. అంటే జనాల గురించి నేను చెప్తా, మంచిదాన్ని ఎప్పుడూ ఆశీర్వదించరు, ఓకేనా? చెడునే అట్రాక్ట్ చేస్తారు. అందుకోసమే ఇలాంటి వాళ్ళ కోసం మనం అంత కష్టపడాలి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఒక సినిమాలో సాంగ్ ఒక 30 బాయ్స్ సాంగ్ పెట్టు, అప్పుడు నా కోసం నేను కష్టపడతా. ఇది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మీరు సాయి పల్లవితో మాట్లాడించారు, అది ఇంకా టైం పడుతుంది. అది ఫేక్ కాల్ కదన్నా, ఫేక్ కాల్ అని కామెంట్లో వేసుకుంటున్నారు కదా కామన్ భయ్యా. ఇగో అది ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్ 100 మంది ఉంటారు. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఇప్పుడు నేను డైరెక్ట్ మెగాస్టార్ లెక్కనే మాట్లాడతాడు. అంటే ఆయనతోనే చెప్పించారు ఆ వాయిస్? మెగాస్టార్ లెక్క మాట్లాడతారు అంటున్నా నేను. ఇప్పుడు మెగాస్టార్ లెక్క మాట్లాడే వాళ్ళు 100 మంది ఉంటారు. మెగాస్టార్ అంటే చాలా మంది చేస్తారు, సాయి పల్లవి వేరే ఉన్నారు కదా. ఎందుకు వేరు, మస్తు చేస్తారు మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరిదైనా. ఆ రోజు సాయి పల్లవి మాట్లాడిందా? డైరెక్ట్ సాయి పల్లవి వాళ్ళే మాట్లాడించారు. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు అట్లా ఆ రోజు తెల్ల నెక్స్ట్ డే ఇది కూడా పెట్టినా, ఎవరిది ఆర్పి పట్టినాక అది కూడా పెట్టినా. సో మీరు చూసిరా? చూడలేదు. ఆర్పి పట్టినాక అది కూడా పెట్టినా, అది కూడా మస్తు వైరల్. ఆయన మీకు పరిచయం ఉండదు, మీరు కలిసి ఈవెంట్స్ చేశారు అన్ని. ఇప్పుడు నాకు సాయి పల్లవి నాకు లారెన్స్ మాస్టర్ నెంబర్ ఉంటే చెప్పు, నన్ను గుర్తుపట్టకపోతే నేను ఖమ్మం వెళ్ళిపోతాను. లారెన్స్ మాస్టర్ అందరినీ దగ్గర తీసుకుంటారు, అందరి దగ్గర తీసుకోవటం వేరు. నేను చెప్తున్నా, రాజసుందర మాస్టర్, లారెన్స్ మాస్టర్, రఘు, గణేష్ వీళ్ళందరూ బాగా పరిచయం. మీరు డీ చేసిరంటే వీళ్ళందరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు కాంటెంపరీగా కాంటాక్ట్స్ వేరు. లారెన్స్ మాస్టర్కి నాకు క్లోజ్ వేరు. ఆ క్లోజ్నెస్ ఓకే, నేను అనేది ఇప్పుడు కాంటెంపరీలో మీరు ఫిట్ కాలేకపోతున్నారు కదా, పరిచయాలు మస్తుంటాయి. ఫిట్ ఏం లేదు బ్రో, నేను తిరిగితే ఫిట్ అవుతా, తిరగకపోతే కాను. నేను తిరగాలనుకోవాలి. నేను ఎప్పుడు తిరగాలనుకుంటా అంటే నాకు కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి, నేను ఇల్లు కట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సోషల్ మీడియా ఇప్పుడు కొంచెం తగ్గింది మీన్స్ రెమ్యునరేషన్ ఎక్కువ డౌన్ అయిపోయింది. మీకు హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు? సొంత ఇల్లు ఇప్పుడు కడుతున్నారు. ఈ ఇయర్ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి సినిమాలు స్టార్ట్ చేస్తున్నా. మళ్ళా టిక్ టాక్ బషీర్ని చూస్తారు, మళ్ళీ కొత్త సాంగ్స్, కొత్త కొరియోగ్రఫీ, కొత్త మూవీస్ కూడా చేస్తున్నా. ఓకే, అయితే అసలు మీ అల్టిమేట్ గోల్ ఏందన్నా? నా గోల్ ఏం లేదు, కొరియోగ్రాఫర్ అంతే. అంత మంచి పేరా, చాలా పేరు ఆల్రెడీ మస్తు ఉంది నాకు బయట. మంచి పేరంటే మీకు డివైడ్ నేమ్ ఉందన్న చెప్పాలంటే. కొంతమంది ట్రోలింగ్ ఎక్కువ ఉంది చెప్పాలంటే. ఇప్పుడు నేను ఒక జనరల్ ఆడియన్గా చెప్తున్నా, మిమ్మల్ని మీ వీడియోస్ ఎట్లా చూస్తా అంటే కమెంట్ చూస్తా సార్, ఇప్పుడు చూస్తే ఏమంటారు, అరే ఎక్కలేని సరికి అంతా ఇక్కడే ఉంది ఏంట్రా. ఇప్పుడు నేను నీకు పెడతా, డైరెక్టర్ శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్దాం. ఆయన ఎన్ని సినిమాలు కొట్టిండు, చాలా చేస్తున్నా. ఆయన దాంట్లో ఒక్క బ్యాడ్ కామెంట్ లేకపోతే బట్టలు ఇడిచి ఇక్కడ నడుచుకుంటూ పోతాం. బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి కదా. కామెంట్స్ అనేది వేరు.
కామెంట్స్ మంచోళ్ళకే పెడతారు, లేడీస్కి అయితే ఘోరంగా పెడతారు. ఇంకా ఇప్పుడు అంటే మెచ్చుకుంటూ కూడా పెడతారు కదా, ఏం చేశారండి, గ్రేస్ ఉంది, అట్లా నేను అసలు ఎవరికే చూడలే. సోషల్ మీడియాలో ఎదిగిన ప్రతి ఒక్కరికి బ్యాడ్ కామెంట్లే పెడతారు. ఎందుకు పెడతారంటే మన తెలుగు జనాలు కొంతమంది వేస్ట్ నా కొడుకులు ఉంటారు. ఎలా ఉంటారంటే వాడు ఎదగడు, ఇంకొన్ని ఎదగనీయడు. అట్లాంటి వాటి గురించి మనం అస్సలు పట్టించుకోవద్దు. ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ కొరియోగ్రాఫర్లు, శేఖర్ మాస్టర్, ఇప్పుడు మొన్న కూడా ప్రభుదేవ్ మాస్టర్ ఇట్లా స్టెప్ వేస్తుంటే నా ముఖాన్ని ఫేస్ చేసి నీకంటే బషీర్ మాస్టర్ బెటర్ అన్నాడు. మనం దాన్ని సంతోషపడతామా? సో ఈవెన్ ప్రభుదేవ్ అని కూడా సంతోషపడద్దు మనం. ఎందుకు పడద్దు అంటే ఎదవలు రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ట్రోల్ చేస్తారు. సో ఏది హార్ట్కు తీసుకోవద్దు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మనకు వచ్చిన పని నీకు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకో. ఇలాంటి ప్లాట్ఫామ్లలో వినియోగించుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు నాకు పేరు అంటే నన్ను ఎంతోమంది గుర్తుపడతారు, ఎక్కడ గుర్తుపడతారు. నేను హెవీగా డ్యాన్స్ చేసినా అయ్యే లైక్స్, అయ్యే కామెంట్స్ అవే వస్తాయి. అదే సినిమాలలో చేసినాం అనుకో మనకంటూ ఒక పేరు వస్తుంది, మనకంటూ ఒక అవకాశం ఉంది. ఆటా సందీప్ ఏంటంటే ఆయనకు డ్యాన్స్ స్టూడియో ఉంది, ఆయనకంటూ పిల్లగాలు పనిచేస్తారు ఆయన దగ్గర. కాబట్టి కంటెంపరీ మీతో పాటు కంటెస్టెంటే అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే ఆయన దగ్గర ఒక 2 పిల్లగాళ్ళు ఉంటారు, సేమ్ ఆయన లెక్కనే చేసి పిల్లగాళ్ళని పెట్టుకొని చేస్తే నేను కూడా బాగానే చేస్తాను. మరి ఎందుకు చేయట్లేదు? వద్దు, నాకు అవసరం లేదు అది అంటున్నా. ఇప్పుడు నేను అదే చేసి ఆన్లైన్ క్లాస్ చేసుకుంటే 25,000 30,000 వస్తాయి. సో టైం వేస్ట్ చేయరు, వేస్ట్ టైం ఈజ్ మనీ అంతే. ఏదైనా చేయాలా, వీడియోకి డబ్బులు రావాలి అంతే. ఓకే, ఇప్పుడు అది ప్యూర్ బిజినెస్ లా ఆలోచిస్తున్నారు. బిజినెస్ మైండే ఉండాలా. కానీ మీరు ఒక కళాకారుడు కదా. నేను ఫస్ట్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఓన్లీ మనీ కాదు, తిరిగా. సో కళ గురించే తిరిగా, మస్తు తిరిగిన, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. నేను మెయింటైన్ చేసినట్టు ఎవడు మెయింటైన్ చేయలేదు. నేను అప్పుడు పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి అని నాకు అనుకోకుండా అన్నీ వచ్చే దగ్గరికి నన్ను అన్న టాలెంట్ ఉంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు కదా అన్న. టాలెంట్ సరే, ఎంతమంది ఉన్నారు టాలెంట్, వాళ్ళకి ఇస్తున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ ప్లాట్ఫామ్ అయింది కదన్నా, దగ్గర టాలెంట్ ఉంటే కూడా ఆపలేడు అన్నట్టు. నువ్వు యూట్యూబ్లో చూడు, ప్రభుదేవ మాస్టర్ కంటే టాప్ డాన్సర్లు చేసేవాళ్ళు ఉన్నారు, శేఖర్ మాస్టర్. వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా ఉన్నారంటే వాళ్ళకంటే ఒక గుర్తు. ఇప్పుడు మీరే చెప్పారంటేనే వాళ్ళు నోటెడ్ అన్నట్టు కదా. నోటెడ్ కాదు, ఉన్నారు అన్న. నేను పలానా పేరు అయితే చెప్పలే కదా. ఇప్పుడు ఎలా ఉందంటే జనాలకి ఏం కావాలి, నీ అమ్మ పూకు అంటే కింద 2,000 షేర్లు, 2 లక్షల షేర్లు. ఏంటి వాడేవాడో పిచ్చోడు వాళ్ళ మీద రాళ్ళు వేస్తే 2 లక్షల షేర్లు. నువ్వు మంచిగా ఎంత మంచిగా డ్యాన్స్ చేసినా లైకులు కూడా కొట్టరు, ఎస్. అది ఇప్పుడు మనం కొంతమంది గురించే తీసుకుందాం. ఎంతమందో టీవీ షోలలో విన్నర్లు ఉన్నారు, వాళ్ళు అసలు ఎక్కడున్నారు? అక్కడ దాకా ఎందుకు D10 రాజు పరిస్థితి ఏంది? ఆయన పరిస్థితి మళ్ళీ కొంచెం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినట్టు ఏం చేసిన ఇప్పుడు గైడ్ చేసుకోవడమే. అన్న నువ్వు నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, నువ్వు ఇంత మంచి కొరియోగ్రాఫర్ అని చెప్తావు, ఇప్పుడు ఎంత బాగా తీస్తున్నారు అన్న, ఒక సినిమా పాటల్ని తలపించేటట్టు తీస్తున్నారు ఫోక్స్లో. అది ఎందుకు ఒక్క మంచి అంటే ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే ఇప్పుడు ఈ మధ్యలో వైరస్ శేఖర్ అని మస్తు వైరల్ అవుతుంది. ఆ వైరస్ శేఖర్కి ఫస్ట్ అవకాశం వచ్చింది నేను. నాకు ఏముందో లేడీ సాంగ్ చూడండి, దానికి ఫస్ట్ ఆయనకు ప్రొడ్యూస్ చేసింది నేను. నా సాంగ్ తర్వాత ఆయన ఫుల్ వైరల్ అయ్యింది. అంటే అవన్నీ జమానాలో టిక్ టాక్లోనే చేసి విడిచిపెట్టాను. అంటే ఇప్పుడు ఎందుకన్నా వీళ్ళని ఎందుకు కాంపీట్ చేయట్లేదు, ఎందుకు సైడ్ కొంటున్నారు మీరు? నాకు ఎవరితో సంబంధం ఉండదు బ్రో. నేను దిగినప్పుడు నేను టాప్లో అవుతా అంతే. అంటే ఇప్పుడు దిగలేదు అంటున్నారా మీరు? దిగటం ఏంటి సార్, ఇదివరకు సాంగులు చేసినా నేను. సుజనా తిన్నవారా, నీకు నాకేముందో, నేను చేసిన టాప్ సాంగ్లలో అప్పుడు టాప్ హిట్ సాంగ్స్ అవి. ఒక్కొక్క సాంగ్ మీద 5-5 లక్షలు సంపాదించాను నేను. సంపాదించారు కానీ ఏదో మిస్ అవుతుంది అన్న. అంటే జనరల్ ఇప్పుడు నేను కంపేర్ టు ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ తీసుకొని మీ సాంగ్ తీసుకుంటే అది 4Kలో ఉంటే మీది 480pలో ఉంది. అంటే నేనేం చేస్తానంటే ఎక్కువ దానికి ఖర్చు పెట్టాను. ఎందుకు ఖర్చు పెట్టానంటే ఎందుకు ఖర్చు పెట్టొద్దన్న చెప్తాను. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు బషీర్ మాస్టర్ ఆడియోస్ అండ్ వీడియోస్ అని ఉండే. ఇప్పటికి ఉంది కదా? అది లేదు, అది ఫస్ట్ టిక్ టాక్లో ఉండే. ఓకే, ఆ ఛానల్ మీద నేను 8 lakhs సంపాదించాను. 8 lakhs సంపాదించి ఒక పెద్ద స్టూడియో కట్టుకొని వీళ్ళందరితోటి మంచి మంచి సాంగ్లు చేసి ఎక్కువ చేయాలని 8 lakhs అంతే పెట్టినా. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు టిక్ టాక్లో ఉన్నప్పుడు నా ఛానల్ హ్యాక్ చేశారు. ఆ 8 lakhs పోయినాయి. ఈ రిపోర్ట్స్ కొట్టాం కదా, డైరెక్ట్ హ్యాక్ చేసి. అది ఎవరు చేసిర్రు, చాలా మంది టిక్ టాక్ ఉన్న రాకేష్ మాస్టర్ హ్యాండ్ కూడా దాంట్లో ఉందని అప్పుడు అడిగింది, కానీ నేను అడగలే. ఎందుకంటే 8 లక్షలు ఎవరు దొబ్బిరో కూడా తెలుసు నాకు. కానీ నేను ఎవరిని కూడా హ్యాక్ చేయడం వల్ల 8 లక్షలు రాలేదు మీకు? తీసుకోలేదు నేను. యాక్చువల్గా నేను ఏం చేశానంటే అప్పుడు నాకు యూట్యూబ్ మీద అంతా లేదు. నేను పెట్టిన సాంగ్స్ అలా మిలియన్స్లో పోయినాయి. సుజనా తిన్నవారా, నీకు నాకేముందో, కాపు
మానిటైజేషన్ అయింది, ఓకే కానీ డబ్బులు నేను తీసుకోలే, డాలర్స్ పడతా ఉన్నాయి అంతే ఉన్నాయి దాంట్లో. ఓకే అప్పుడు $5,000 $6,000 ఉన్నాయి అప్పట్లో రెమ్యునరేషన్ ఎక్కువ కదా. నాకు తెలియదు తీసుకోవాలని. తర్వాత నేనేం చేసా, టిక్ టాక్ అప్పుడు సమంత సాంగ్ చేస్తున్నా గుంటి నాగరాజ్ తోటి. నా టిక్ టాక్ ఫాలోవర్స్ తగ్గుతూ ఉన్నాయి. ఏది ఫాలోవర్స్ తగ్గుతున్నాయని చెప్పి నేను చూసేవారికి అప్పుడు ఫాలోవర్స్ అమ్ముకునే వాళ్ళు ఉండేటోళ్ళు టిక్ టాక్లో. అట్లా నేనేం చేసినంటే ఒకడికి ఇచ్చిన నాది మీ ఐడి ఇచ్చిన. అప్పుడు అర్థమైంది నాకు, వాడు పెద్ద దొంగ నా కొడుకు, వాడి భార్య వాడి పిల్లలు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ డబ్బులు ఎవరు తీసుకున్నది ఏందో కూడా మొత్తం తెలుసు. నేను ఏమలే, నా పొట్ట మీద ఎవడు కొట్టిండో వాడిని ఓన్లీ ఒక 5 minutes బాధపడి 4 ఛానల్స్ పెట్టుకున్నా. ఇప్పుడు 4 ఛానల్స్ ఉన్నాయి. 4 ఛానల్స్ కూడా నాకు ఎవరి మంత్ 40-50 అట్లా వస్తూనే ఉంటాయి. కానీ నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని అనుకునే వరకే మొత్తం రేట్లు పెరిగిపోయాయి. ఒక్క మ్యూజిక్ సాంగ్ చేస్తే 25,000, ఒక్క అమ్మాయి పాట పాడాలంటే 30,000. అప్పుడు 4,000. ఇప్పుడు ఉన్నారు కదా నా 4-5,000 పాడేటోళ్ళు. అసలు 4,000 పాడేటోళ్ళు ఉన్నారు. నీకు డాన్సర్లు కావాలి కదా, న్యూ కమర్కి ఇవ్వచ్చు కదా, కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు, కొరియోగ్రఫీకి ఇచ్చే. ఇప్పుడు కొత్త వాళ్ళు మా డాన్సర్లు చేయడానికి ఇవ్వచ్చు, కానీ మ్యూజిక్ మంచిగా కొట్టాలి కదా. మ్యూజిక్ అంటున్నా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు ఎప్పటికీ. ఇప్పుడు మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి ఇవ్వండి సాంగ్స్ 5 నెలలు 6 నెలలు చాలా టైం తీసుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్కి ఇస్తున్నాడు, ఆయనకు ఫోన్ చేసి సాంగ్ ఇవ్వండి 1 year. ఇప్పుడు అంటే ఆయనకు అంత కాల్ షీట్స్ ఉన్నాయా? ఆయన కాల్ షీట్స్ ఉన్నాయా, బిజీ. నా ఫ్రెండ్ ఒక అన్నాడు శ్యామ్ అని, మొన్ననే పరిచయం అయ్యాడు. శ్యామ్ గని శ్యామ్. 5 సాంగులు చేయించిన, ఒక్కొక్క సాంగ్ బ్లాక్ బాస్టర్. ఈ నెలలో షూట్స్ అవుతాయి. ఇది బక్రీద్ పండుగ అయిపోగానే షూట్స్ అయిపోతాయి. ఫస్ట్ సాంగ్ ఈజ్ బెస్ట్ సాంగ్ ఉంటుంది. అంటే అట్లాంటి వాళ్ళు దొరకాలని దొరికిండు ఆల్రెడీ సాంగ్స్. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గణేశ్యామ్ సూపర్ చేస్తాడు. ఇంతకుముందు ఏమి హిట్ కాలే, ఇక నాతోటే లేస్తాడు అనుకుంటా. నా అయితే మంచి సాంగ్స్ ఉన్నాయి. 8 సాంగ్స్ రెడీ ఉన్నాయి. ఈ బక్రీద్ పండుగ అయిపోయిన సాంగ్స్ ఉంటాయి. సో ఫ్రీ అయిపోతారు అంతే. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఏ టిక్ టాక్ స్టార్లతో ఎవరితో కూడా వీడియోలు చేయట్లే. ఓన్లీ సెల్ఫ్ నేను ఒక్కడనే చేసుకుంటున్నా, ప్రొడ్యూస్ చేస్తున్నా. ఇది ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకున్నా. దీంట్లో కొన్ని షూట్స్, బయట కొన్ని షూట్స్, సాంగ్స్. నాకు తెలిసి ఈ నవంబర్ నుంచి సినిమాలు కూడా స్టార్ట్ చేస్తాం. సినిమాలు అంటే పెద్ద సినిమాలే. నేను తిరిగితే కంపల్సరీ వస్తాయి. నన్ను గుర్తుపట్టిన ఉన్నాడు, నేను తిరిగితే వస్తాయి. ఓటీటీ కోసమా, థియేటర్? డైరెక్ట్ థియేటరే. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ అడుగుతున్నారులే, కానీ చిన్న సినిమాలు అడుగుతున్నారు. సరే, మీరు ఇప్పుడు అందరిని వదిలేసిన అని చెప్పారు చూడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకు వదిలేయటం అంటే కొంచెం చేంజింగ్ కోసమా, ఏమన్నా గొడవలు అలా? వాళ్ళు నాతో ఎవరు పెట్టుకొని నాతో అంతా మంచిగా ఉంటారు. వాళ్ళలో గొడవ పెట్టుకొని మీకేమన్నా? నాకు అంటించినా ఫరక్ పడేయలేదు. నేను కేర్ కూడా చేయను. నేను కొంచెం చేంజ్ అవుదామని, అంటే కొంచెం డిఫరెంట్. ఇప్పటివరకు బషీర్ మాస్టర్ వేరు. అప్పుడు పేరు కోసం కష్టపడా, ఇప్పుడు కొరియోగ్రఫీ కోసం కష్టపడతాం. సో ఇన్ని రోజులు పైసల కోసం కష్టపడ్డారు, అప్పుడు పేరు కోసం. అంటే బషీర్ మాస్టర్ అంటే ఒక వెల్ నోటెడ్, అంటే ప్రతిదీ పైసలు వస్తూనే ఉంటాయి. పేరు వస్తే పైసలు ఆల్టర్నేట్గా వస్తూనే ఉంటాయి. పేరు ఉంది కదా మాస్టర్ ఆల్రెడీ. అప్పుడు పేరు వేరు, ఇప్పుడు పేరు వేరు. ఇప్పుడు ఏంటంటే ఒక గ్రోత్, ఒక వెల్ నోటెడ్ పర్సన్ అయినాం. ఎక్కడ చూసినా మనుషులు చాలా ఎక్కువ గుర్తుపడుతున్నారు. ఇప్పుడు మనం ఏంటి, దీన్ని కొంచెం చేంజ్ చేసుకున్నాం అనుకో, ఒక రేంజ్లో వెళ్ళిపోతాం. నేను మీ వీడియోస్ కొన్ని చెక్ చేసిన అన్న, ఒక్క సాంగ్ ఒకటి ఉంది, అంటే దాంట్లో మంచి మ్యూజిక్తో మీరు గ్రేస్తో వేస్తున్నారు. దాంట్లో చాలా మంచి కమెంట్స్ ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు నేనే బ్యాడ్ కమెంట్ పెట్టేటోని, బట్ నీ గ్రేస్ అవి చూస్తుంటే ఇదన్నా మేము కోరుకునేది. అంటే అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి సాంగ్ ఎందుకు చేయకూడదు? నేను అదే బ్రో, నేనేమంటున్నా, నాకంటూ ఒక టైం రావాలి, నేనంటూ ఆలోచించుకోవాలా. నేను ఎవరి కోసం చేయను, తొందరపడేది లేదు, అసలు ఎవరి కోసం చేయను. నాకు ఎవరితో పని కూడా లేదు. అనుకోని 0 ఫాలోయింగ్ పెట్టిన చూసినా, నాకు 0 ఫాలోయింగ్ పెడితేనే 1300-1400 లైక్స్ వస్తాయి. 0 ఫాలోయింగ్ ఎందుకు పెట్టానంటే, జనాలని ఇన్ని రోజులు మంచి అని చూశాను. నేను రోజుకి 1000 రూపాయలు దానం చేస్తాను. 100-200 ఇదివరకు. ఇప్పుడు రూపాయి కూడా ఎవరికి ఇట్లే. లిఫ్ట్ ఇచ్చేటోడిని ఇక్కడి నుంచి ఆడికి, ఇక్కడి నుంచి. ఎందుకంటే జనాలు ఏంటంటే నాకు తెలుసు. నేను కారు ఎప్పుడో జమానానే కొన్నా. ఫస్ట్ 800 ఉండే, సెకండ్ పోలో ఉండే, వోక్స్వాగన్ పోలో. ఇప్పుడు సియాస్ తీసుకున్నాను. అసలు మీరు ఏం చదువుకున్నారు మాస్టర్? 7th క్లాస్. 7th క్లాస్ ఓన్లీ? 7th క్లాస్ మాట్లాడతారు మంచిగా. అంటే ఇంగ్లీష్ అంటే గూగుల్ తల్లి ద్వారా వచ్చింది అంతే. గూగుల్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఎడిటింగ్ నేర్చుకున్నా. నాకు ఎవ్వరు ఏది నేర్పలే, అన్నీ నేనే నేర్చుకున్నా. మీ మీద ఉన్న చాలా బ్యాడ్ ఎలిగేషన్ ఏంటంటే,
చిన్న చిన్నగా ఎదుగుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొస్తారు, వాళ్ళతో ఏదో చెత్త కంటెంట్ చేపిస్తారు. ఇప్పుడు కొడంగల్ శేఖర్ కానీ, గుంటి నాగరాజు కానీ, ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళైతే కొంత అంతమంది తెలియదు కానీ వాళ్ళతో చాలా వల్గర్ మాట్లాడిస్తారు, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తారు. వాళ్ళని వాడుకొని మీరు మనీ చేసుకుంటున్నారు అనేది చాలా పెద్ద ఎలిగేషన్. మనీ అంటే ఇప్పుడు ఆ వ్యూస్ ద్వారా వచ్చే రెవెన్యూ మీకు. ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా మరి వ్యూస్, పెట్టుకుంటారు, మీ అంతా రీచ్ రాదు కదా వాళ్ళకి. అదే కావాలి. ఇప్పుడు సోషల్ మీడియా హీరోలు ఉంటారు. మొన్న చిరంజీవి గారిది ఏదో ఫంక్షన్ జరిగింది, చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో దోశలు వేసేది పెట్టిండు ఏంటి, అది వాళ్ళని వాడుకున్నట్ట? వాళ్ళని వాడుకున్నట్టు కాదు, వాళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళకి అందరు సెలబ్రిటీలే. సినిమాకి వాళ్ళు, టీవీకి వీళ్ళు, సోషల్ మీడియాకి మేము. వీళ్ళంతా ఫ్లూకులు ఇప్పుడు సరే, మెగాస్టార్ చిరంజీవి గారు ఇటు పోతాడు, నువ్వు పోతావు, ఆయనతో ఏం అడుగుతావు? ఏమంటావు? నమస్తే సార్ అంట. తర్వాత ఏం అడుగుతావు? బాగున్నారా సార్ అంట. తర్వాత ఏం అడుగుతావు? ఒక సెల్ఫీ అడుగుతా. టీవీలో వాళ్ళు పోతారు, తర్వాత వాళ్ళని ఏం అడుగుతావు? ఓహో ఎక్కడో చూసినా వదిలేస్తా. అంత సీన్ లేదు. ప్రతి ఒక్కడిని అడిగేది సెల్ఫీయే. లేదన్నా, నేను సెల్ఫీలు అంత అడుగుతారు కదా. నువ్వు కాకపోయినా జనాలు, మేము తిరుపతికి పోతుంటాం కదా, తిరుపతి కాడ చూస్తుంటాం కదా, ఎవరితోనైనా సెల్ఫీయే. ఎవరికైనా కావాల్సింది పబ్లిసిటీయే. ఎవరినైనా గుర్తుపడేది. ఇప్పుడు శేఖర్ కొడంగల్ ఉన్నారు, నేను వాడిని పిలిపిస్తా రేపు, అక్కడ నిల్చోబెడదాం. వాడిని ఎంతమంది వచ్చి ఆడతారో, వాడితో ఎంతమంది. మరి అట్లాంటి సెల్ఫీలో అనేటువంటి గలీజ్ కంటెంట్ ఎందుకు చేయాలి? డెవలప్ గలీజ్ అంటే కొన్ని బూత్ మాటలు మాట్లాడాలి, అయ్యే కరెక్ట్. ఇప్పుడు ఆయన పేరు విజయ్ దేవరకొండనే మాట్లాడినప్పుడు లేదు, కానీ కుర్సీ మడత పెట్టి దెంగుతే ఏమవుతుంది? అంత పెద్ద పాటలోనే గలీజ్ మాట తీసుకున్నప్పుడు అది ఒక వైరల్ కంటెంట్ నుంచి తీసుకున్నారు కదన్నా. వైరల్ కంటెంట్ అయినా అంటే గలీజ్ మాట వైరల్ కంటెంట్ కదా. ఓకే, ఏదైనా జనాల మైండ్ సెట్ ఏంటంటే, నీ అమ్మ పూకు అంటే కింద 2 లక్షల షేర్లు, 3 లక్షల షేర్లు. జనాలకి ఏం కావాలంటే వల్గర్ కంటెంటే కావాలా. సో ఇప్పుడు నేను కాబట్టి మీరు ఇస్తున్నారు అంతే. మావి చూస్తున్నా కాబట్టి నేను ఇస్తున్నా. ఇప్పుడు నేనున్న మొన్న నేను తిరుపతికి పోయి ఒక వీడియో పెట్టినా. తిరుపతి లడ్డు గురించి కాదు, వేరే ఒక వీడియో పెట్టినా. ఆ వీడియో 8 మిలియన్స్ పోయింది. ఏంటి అదేంటి? నేను తీసే విధానం బాగుంది. మొన్న ఇంకొక గుడికి పోయినా, అది వైరల్ కావాలి అంటే కొన్ని దేవుడి చూస్తారు. అంటే ఈ తీయడం కూడా కాదు, అల్గారిథం కూడా సెట్ కావాలి కదన్నా. అల్గారిథం పక్కన పెట్టు, అది నేను తీసే విధానం, ఆ పైన వెంకటేశ్వర స్వామిని చూపించే విధానం బాగా నచ్చింది. ఒక ముస్లిం అయి ఉండి. ఇప్పుడు జనాలు ఎలా అంటే కొన్ని మంచి చూస్తారు, కొన్ని చెడ్డ చూస్తారు. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏదన్నా, మీరు ఒక ముస్లిము, మీరు గుడికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, చర్చికి వెళ్తారో లేదో తెలియదు, కానీ గుడి మసీద్ అయితే మీరు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు మతాన్ని ఎలా చూస్తారు? మీరు ఒక ముస్లిం మతాన్ని ఎలా చూస్తా? ముస్లిము, హిందూ, క్రిస్టియన్ అనేది ఏం లేదు. ఎందుకు ఏం లేదంటే, కోడిని కోసినా ఏమొస్తుంది? రక్తం. ఏ కలర్? రెడ్. నన్ను కోసినా రెడ్. ఎస్. అట్లాంటి మతాలు లేవు, కులాలు లేవు. ఓకే. ఇప్పుడు కోడిని కోస్తే కోడి ఏ కలర్ ఉంటుంది? నల్ల కలర్ ఉంటుంది, నల్ల రక్తం రాదు. ఇప్పుడు నేనున్నా ఏదైనా కులం మతం అనేది పేరు చెప్పుకోవడానికే. నాస్తికుడు కాదు, ఐఎమ్ ఇండియన్ అంతే. అంటే మీ మతాన్ని మీరు గౌరవిస్తారు కదా. నా మతాన్ని గౌరవిస్తా, నీ మతాన్ని గౌరవిస్తా, వేరే వాడి మతాన్ని గౌరవిస్తా, అన్ని గౌరవిస్తా. అంటే మీ సాంప్రదాయాలు అన్ని ఫాలో చేస్తారు. రంజాన్ వస్తే ఒక్క పొద్దులు ఉంటారు. ఇప్పుడు బక్రీద్ వస్తుంది, ఇంటికి పోతా, ఖమ్మం పోతా, నమాజ్కి పోతా, చర్చికి పోతా, క్రిస్మస్ వస్తుంది చర్చికి పోతా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ గుడికి తిరుపతికి పోతా. అట్లేం ఉండదు, నాకు అందరిది ఏముండదు ఒకటే. అయితే మీరు ఈ ఇండియా పాక్ యుద్ధాన్ని ఎట్లా చూస్తారన్న? ఇది ముస్లింలకు జరిగే యుద్ధాలు చూస్తారా? ఇండియా పాక్ యుద్ధాన్ని నేను అసలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే, అది దాని గురించి మనకు తెలియదు. ఇప్పుడు జనాలు ఎలా అంటే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకు తెలియని మ్యాటర్లకు మనం పోం అనమాట. ఇప్పుడు కొంతమంది చనిపోయారా, అయ్యో పాపం ఇట్లా కాకూడదే అనుకుంటా, ఇలా కాకూడదు, పేద ప్రజలు, అమాయక ప్రజలు సాగకూడదు అనుకుంటా అంతే. ఎందుకంటే తెలియని వాటి గురించి వీడియోలు పెట్టి అనవసరంగా ఇజ్జత్ పోగొట్టుకో. ఇప్పుడు నేను అగౌరవ గురించి అక్కడ మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే, జనాలకు తెలవాలా, ఎవరేంటో జనాలకు తెలవాలి, నేను మాట్లాడలే. సో ఈ భిన్నత్వంలో ఏకత్వం చెప్పడానికైనా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నది? లవ్ మ్యారేజ్ అంటే నా చిన్నప్పటి నుంచి నాకు గోల్ ఉండే, నేను ఒక మంచి అమ్మాయికి, ఒక పూర్ ఫ్యామిలీకి లైఫ్ ఇవ్వాలని కొన్ని సినిమాలు చూసి. లవ్ కాదు, లైఫ్ ఇవ్వాలనుకున్నారా? లవ్ మ్యారేజ్ లవ్ చేసుకున్నారు ఫస్ట్, లవ్ చేసుకుని లైఫ్ ఇచ్చిన. ఓకే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చినట్టే కదా. లవ్ అనేది ఇట్లా ఇవన్నీ చూసుకొని ఉంటుంది కదన్నా. లవ్ మ్యారేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే,
ఫస్ట్ సెలెక్షన్ ఉంటుంది. నువ్వు అందరిని లవ్ చేస్తావా? చేయగా. చేయం కదా. కొంతమందిని చూసి ఒక అమ్మాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఒక భారం, ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మాస్టర్, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఓకే, ఇప్పుడు హర్ష సాయి ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్, ఆయన పేరు మీద ఎన్నో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, ఆన్లైన్ స్కామ్స్, సైబర్ క్రైమ్స్. అది ఎట్లా చూస్తారు మీరు? అది ఎట్లా తగ్గించుంటారు? ఇప్పుడు ఆయన పేరు మీద ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడ కూడా చూడండి ఆయన పేరు పెడతారు, ఆడియో నెంబర్లు పెడతారు. ఆయన పాత ఎక్కడెక్కడో కట్ చేసిన వీడియోలు, ఆయన డబ్బులు పంచిన వీడియోలకు వాయిస్ ఓవర్ ఇచ్చి అట్లా పెడతారు. మరి ఆ హర్ష సాయి వాటికి ఎందుకు స్పందించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక జనాల వల్ల ఫేమస్ అయింది కాబట్టి, ఆయన పేరు మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ దానికోసం ఆయన వర్క్ చేయాలి. ఇప్పుడు నా పేరు మీద ఫేక్ ఐడి. ఇంకోటి కూడా జనాలకు ఏంటంటే అసలు నిజంగా వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తారో తెలియట్లేదు. నాది బషీర్ మాస్టర్ అఫీషియల్ అని ఒకటి ఉంది. బషీర్ మాస్టర్ అఫీషియల్ ఒక పేజ్ ఉంది. ఓకే, ఫేస్బుక్లో, ఇన్స్టాలో 1100 మంది ఫాలోవర్స్ ఉందంట. సో అది ఫేక్. అందరూ దాని కింద ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తారని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. ఓకే, పెడితే నేనేం చేసిన, ఒక వీడియో చేసిన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, నా పేరు మీద ఫేక్ ఐడి ఒకటి ఉందండి, డబ్బులు ఎవరు అడిగినా ఇవ్వమాకండి, ఇది ఫేక్ అని చెప్పి స్క్రీన్ షాట్ పెడితే డెఫినెట్గా అది రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. నా రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన 11,000 మంది ఫాలోవర్స్ వచ్చింది దానికి. మీరు పెట్టినాక పెరిగిందా దానికి? అది కూడా పెట్టేసిండు ఏందల్లా? మీ వీడియో కూడా అలా పెట్టిండేమో. మరి ఏం చేయాలి చెప్పు. కానీ 11,000 మంది ఫాలోవర్స్, జనరల్గా ఫేక్ ఐడి రా అని చెప్తే కూడా జనాలు ఫాలో చేసిరంటే రిపోర్ట్ కొట్టి పోవాల్సింది పోయి ఇంకా పెరిగిండ్రు దానికి. అందుకోసమే హర్ష సాయి గారిని ఏంటంటే ఇట్లాంటి జనాలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ స్పందించి నా పేరు మీద చాలామంది స్కాములు చేస్తున్నారు, మీరు ఎవ్వరు కూడా అప్రోచ్ కావద్దు, నేను ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదని ఒక మాట ఒక్క వీడియోతో పోదు, కంటిన్యూ ఒక 10-15 ఇంటర్వ్యూలు ఇవ్వాలా. ఆయన ఇన్స్టాలో, అఫీషియల్ ఇన్స్టాలో, ఫేస్బుక్లో వీడియోలు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక నెంబర్ ఇచ్చిన చూశారు కదా, ఇందాక ఆ నెంబర్కి మీరు చార్జ్ చేయండి, కంపల్సరీ మోసం చేస్తారు మిమ్మల్ని. మోసం చేసి నెంబర్ బ్లాక్. ఓకే, మొత్తం గుజరాత్, మరాఠీ అటు సైడ్ సైబర్ క్రైమ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఆయన మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయని కూడా తెలిసింది. అది ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు, అక్కడ వాళ్ళు చేస్తున్నారు, అంత దేవుడికి ఎరక అంతే. ఓకే, అది వదిలేస్తే మీరు యాజ్ అ డాన్సర్గా, ఒక కొరియోగ్రాఫర్గా, ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ మధ్య ఒక సినారియో జరిగింది కదండి, దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? మీకు ఎప్పుడన్నా అలాంటివి జరిగినాయా? ఎట్లా తీసుకుంటారు అంటే ఇప్పుడు అది సిచ్యువేషన్ వాళ్ళిద్దరికి ఎరక బ్రో. అది లవ్ చేసుకుర్రా లేకపోతే ఓన్లీ కలిసి తిరిగిర్రా అనేది మనకైతే ఐడియా లేదు. అది ఎలా అంటే అది నిజమా అబద్ధమా అనేది కోర్టుకి, పోలీసులకు తెలిసింది. ఇప్పుడు దాని గురించి మొత్తం ఎక్కడ చూసినా మాట్లాడుకునేది అయిపోయింది. సో సిచ్యువేషన్ ఏమున్నా వాళ్ళిద్దరికీ తెలవాలా. సో మీకు జానీ మాస్టర్ కొంచెం పరిచయం కదా, సో ఆయన ఎలా అంటే ఆయన క్యారెక్టర్ అయితే మంచిది. ఆయన అట్లా చేసేవాళ్ళు అయితే కాదు, అట్లా చేసేవాళ్ళు అంటే 100 మందిని వాడుకుంటారు. సినిమా ఫీల్డ్లో కొరియోగ్రాఫర్లకు ఉన్న క్రేజ్ ఎవరికి ఉండదు, అవునా కదా? జూనియర్ ఆర్టిస్ట్ కాడ నుంచి టాప్ హీరోయిన్ అమ్మ క్యారెక్టర్ వరకు ఆయన దగ్గర పనిచేస్తారు కాబట్టి కంపల్సరీ ఆయనకి అందరు టచ్లో ఉంటారు. సో మీ లైఫ్లో ఏమైనా జరిగినాయి అటువంటి? నా లైఫ్లో అయితే నేను చాలా దూరం ఉంటా, చాలా జాగ్రత్తగా ఉంటా. ఎందుకుంటా అంటే గుడ్డగాలి చేయడం మీద వేస్తారని భయం. పచ్చిగా చెప్పాలంటే ఇది అర్థం కదా. కాల్చి మీద వేసినా ఇంకా ఏం చేస్తాం మనం? ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాల్చి మీద వేస్తేనే పేరు ఎక్కువ. ఎవరికైనా బషీర్ ఇట్లా కొంతమందిని ఎవరైనా ఇట్లా చేసిరంటేనే టాపు, అవునా కదా? 10 సార్లు 10 ఏముంది వైరల్ అవుతూ ఉంటాయి వీడియోలు. సో శేఖర్ మాస్టర్ది జనరల్ కొరియోగ్రఫీ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది అనేది ఈ మధ్యలో మీరు ఇందాక కమెంట్లలో ఆయన వేసుకుంటారని చెప్పారు కదా, మీరు అది ఎట్లా చూస్తారు? ఆయన అంటే లేదు, ఆయన కూడా ఎక్కడ తగ్గుతూ రాదు, పాటకు తగ్గ కొరియోగ్రఫీ చేస్తాడు. మీరే అని చెప్పారు అంటే వల్గర్కి వెళ్తూ ఉన్నాడు. అంటే వల్గర్కి వెళ్ళడం అంటే అది సిచ్యువేషన్ అంతే. అది డైరెక్టర్ చేపిస్తున్నా, హీరో చేపిస్తున్నా, లేదా ఆయన చేస్తున్నా అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే కొరియోగ్రాఫరు పెరుగుతున్నా కొద్దీ టాలెంట్ పెరగాలి, మూమెంట్స్ పెరగాలి. వల్గారిటీ మూమెంట్స్ రావద్దు అంటున్నా. అది నేనైనా కానీ, ఆయనైనా కానీ, ఎవరైనా కానీ. సో మీరు అనేది వల్గారిటీ తగ్గించుకోవాలంతే. సో అంటే శేఖర్ మాస్టర్ని ఎప్పుడు కలవలేదా మీరు? శేఖర్ మాస్టర్ని చాలాసార్లు కలిసినా కానీ అంత మాట్లాడతామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది అంతే. ఎవరి టాలెంట్ వారిదే, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి పేరు వారిదే. సో ఇండస్ట్రీలో మీకు నచ్చిన బెస్ట్ డాన్సర్లు, హీరోలలో అంటే ఎవరు చెప్తారు మీరు? ఒక 3 డాన్సర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు బాగా చేసేది వెస్టర్న్కి వస్తేనేమో అల్లు అర్జున్, ఓకే. మాస్ ఫోక్కి వస్తే జూనియర్ ఎన్టీఆర్, ఓకే. ఇంకొకరు చెప్పొచ్చు. ఇంకొకరు అంటే ఇక రామ్, ఎనర్జెటిక్ రామ్.
ఓకే దెన్ కొరియోగ్రాఫర్లకు వస్తే మన తెలుగులో కొరియోగ్రాఫర్లకు వస్తే ఫస్ట్లో ప్రభుదేవ్ మాస్టర్, సెకండ్ లారెన్స్ మాస్టర్, థర్డ్ వచ్చి ఇప్పుడు భాను. గోదావరి గట్టు మీద రామచిలక, భాను మన తెలుగు డీజే టిల్లు. ఓకే కానీ మీరు ఇద్దరు టాప్ వాళ్ళని తమిళ వాళ్ళు చెప్పిండు మరి చూసుకోండి. తమిళలో చెప్పిన మనుషులే కావాలి, మనుషులే కానీ మీరు కూడా ఇనిషియల్గా అంటే అదే నేను ఏమంటున్నా, మన తెలుగు టాలెంట్ మనం ఎంకరేజ్ చేయాలని చెప్తారు కదా. మన తెలుగు వాళ్ళకి అంత సీన్ లేదు. మన తెలుగు వాళ్ళ గురించి ఉన్నారుగా మాస్టర్, ఎవరు రాణిస్తారు చెప్పు. ఇప్పుడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కూడా వీళ్ళు టాపరే కదా. టాపర్ అంటే సిచ్యువేషన్. ఇప్పుడు మీరు చూడండి, భాను మాస్టర్ కొరియోగ్రాఫ్ చూడండి, ఏ సాంగ్లో అయినా ఒక డిఫరెంట్ ఉంటుంది. అవునా కదా. భాను వెరీ అప్కమింగ్ కదా. అప్కమింగ్ అయిన పేరు, ఆయన చేసిన సాంగ్లు అన్ని అద్భుతాలే. డీజేటీలు నాన్ స్టాప్. డెఫినెట్గా గోదావరి గట్టు మస్తు. అది అంటే అందరూ చేసే డ్యాన్స్ ఎప్పుడైనా. సో భాను కైండ్ ఆఫ్ డ్యాన్స్ వస్తుంది, అందరూ చేస్తారు. భాను డ్యాన్స్, భాను చేసే పర్ఫార్మెన్స్ కొరియోగ్రఫీ డ్యాన్స్ ప్రతి ఒక్కరు చేస్తారు. ఓకే చిన్న నార్మల్ పర్సన్ చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. అలా అందరికి జనాలకు అందుబాటులో ఉండాలి. డాన్స్ స్పెషాలిటీ లేకపోవడమే స్పెషాలిటీ. ఇప్పుడు బాలీవుడ్ కొరియోగ్రఫీ చూసారు మీరు, అలా స్టెప్స్ ఎట్లుంటాయి, నీట్ అండ్ ఆర్బాటం ఉండదు, సింపుల్ స్టెప్స్ ఉంటాయి, ఈజీ ఉంటుంది. అలా ఉండాలి. నాకు ప్రభుదేవ్ మాస్టర్ది అంతే అనిపిస్తుంది, రాజసుందర మాస్టర్ది అంతే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి భాను బాగా చేస్తుంది. సో ఒక హీరోయిన్లను ముగ్గురు మంచి డాన్సర్లను సెలెక్ట్ చేయాలంటే వాళ్ళు చేస్తారు. హీరోయిన్లో మంచి డాన్సర్ అంటే కాజల్ బాగా చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఉందిగా, కుర్చీ మడత పెట్టి సాంగ్లో హీరోయిన్ పేరు శ్రీలీల, తను బాగా చేస్తుంది. సాయి పల్లవి. మీరు సాయి పల్లవి ముందు చెప్తారు అనుకున్నా మీరు, ఎందుకంటే నెక్స్ట్ చేస్తూ ఉన్నారు. సాయి పల్లవి ఇప్పుడు వచ్చింది తను, అసలు వాళ్ళు మామూలు డాన్సర్లు కాదు వాళ్ళు. సాయి పల్లవి మీతో కంటెస్టెంట్ కూడా కంటెస్టెంట్ అయినా కానీ కాజల్ ఎట్ట చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి అంటే నేనేమంటున్నా అంటే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, సూపర్ డాన్సర్లు అంటున్నా. ఓకే అందరూ కొరియోగ్రాఫర్లు కూడా సూపర్ కొరియోగ్రాఫర్స్ అందరు కూడా అంతే. అది టాప్ కొరియోగ్రాఫర్ అన్న అవార్డు వాళ్ళు ఇచ్చింది తప్ప మనమైతే అందరూ ఒకటే అనుకోవాలా, ఎవడి స్టైల్ వాడిది. సో మీ మీద ఇంకొక పెద్ద ఎలిగేషన్ ఏంటంటే ఇది మత మార్పిడిలో ఏదో చేస్తారు, ఇది లవ్ జిహాదా సంథింగ్, అది కూడా చాలా అలిగేషన్ ఉన్నాయి. దాని గురించి మీరు చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు, ఇంకోసారి చెప్పాలంటే ఏం చెప్తారు? లవ్ జిహాద్ అంటే అసలు ఏంది? లవ్ జిహాద్ అంటే ఇప్పుడు ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని వాళ్ళ మతంలో కలుపుకొని వాళ్ళ మతాన్ని వృద్ధి చెందించుకో. లవ్ జిహాద్ అంటే నా విషయంలో ఏంటంటే దేనికి పనికిరాని కొంతమంది వీళ్ళందరూ సృష్టించిన పేరు లవ్ జిహాద్. ఏ పని చేత కానీ కొంతమంది సృష్టించిన పేరు లవ్ జిహాద్. శేఖర్ అన్నట్టు చేతగాని కొడుకులు కొంతమంది ఏ పని చేత కాదు, ఇక దీనికి ఈ పేరు పెట్టాలి. ఇప్పుడు తెలుగులో ఉన్నాం కాబట్టి ఒక ముస్లిం అమ్మాయి హిందూ చేసుకున్న లవ్ జిహాద్. అమెరికా పో, లండన్ పో, జపాన్ పో, కొరియన్ పో, ఆడుంటుందా? ఎవరు ముస్లిమ్సా? ఆడుంటుందా ఇవన్నీ అంటున్నా? ఏమో మనకు తెలియదు. ఉండదు. అక్కడ క్రిస్టియన్ అమ్మాయి ముస్లిం అమ్మాయిని చేసుకుంటాడు, ముస్లిం హిందూని చేసుకుంటారు, అక్కడ చేసుకుంటారు. ఇక్కడ ఎందుకంటే వాడి గుద్ద వాడు గడుక్కోవటమే చేత కాదు, వేరే వాడికి వెళ్ళి వాసన చూడాలి. అవునా కదా? ఇప్పుడు ఎట్లా అంటే నేను కష్టపడి ఇప్పుడు నేను ఒక హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, నాకు 2 కొడుకులు, 13 సంవత్సరాలు 14 సంవత్సరాల కొడుకులు. ఇప్పుడు నువ్వు లవ్ చేయదంటే నా భార్యని ఇడిచిపెట్టి వేరే వాళ్ళని చేసుకోవాలన్నా? చెప్పు, నువ్వే చెప్పు. లేదు అంటే మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? అదే నేనేమంటున్నా, కొంతమంది అసలు నేను అసలు కామెంట్లు పెడతారు, కామెంట్లు పెడితే పిచ్చా తిట్టుడు తిడతా. లవ్ జిహాద్ అంటే అసలు ఏంది? ఇదే జనరల్గా మీ బయోగ్రఫీ తెలిస్తే అట్లా అన్నారు, ఎందుకంటే మీరు హిందువులతో ఎప్పటికీ మమేకమై ఉన్నారు. ఇప్పుడు మీ స్టూడియోలో చూస్తున్నాం కదా, స్టూడియోలోనే చూడు మస్తు హిందూ ఫోటోస్ ఉంటాయి. అదే నేను సర్ప్రైజ్ అయినా. నాకు హిందువుల అమ్మాయి నాకు నచ్చింది, తను పెళ్లి చేసుకున్నా, తను గుళ్ళకు పోతుంది, అన్నిటి పోతుంది, నేను గుళ్ళకు పోతాను. నేను బుర్కా వేసుకొని అమ్మాయిని తిప్పితే నువ్వు లవ్ జియాద్ అని పెట్టాలా? తనను మీలో కన్వర్ట్ చేసి బొట్టు పెట్టుకోవద్దంటే ఇప్పుడు నేను అన్నీ తిరుగుతాం, మేము అన్నీ చేస్తాం. ఎవడో వేసిన పెడితే నేను పట్టించుకోను బ్రో. అయ్యో కులం మతం ఎవరు మాట్లాడతారు? ఏ పని చేత కానాడు కుల మతం గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ నెక్స్ట్ 8 సీక్వెన్స్లో ఉన్నాయన్నారు కదా, ఎంతసేపు మళ్ళీ నాగరాజు, యువశేఖర్ వీళ్ళే ఉంటారా? అస్సలు ఉండరు వాళ్ళు. మొత్తం కొత్త ట్రెండ్, న్యూ, అంటే కొత్త ఫేసెస్, మొత్తం కొత్త ఫేసెస్, మంచి న్యూ టాలెంట్.
ఓకే, డెఫినెట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా న్యూ టాలెంట్? రోజు కాదు, ఒక సాంగ్కే ఆల్మోస్ట్ మొత్తం వచ్చేస్తారు, కమ్బ్యాక్. కంబ్యాక్ కొత్త టాలెంట్ మీతో వర్క్ చేయాలనుకునేటోళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవసరం అవ్వచ్చు. లేదు, నేను ఆల్రెడీ ఒక సాంగ్ టెస్ట్ అయిన తర్వాత నేను పెడతా. ఓకే, ఆడిషన్స్ కానీ ఇంకోటి అంతే. ఓకే, ఇది ఇంకొక ఎలిగేషన్ ఉందన్న మీ మీద. ఈ గుంటి నాగరాజుతో పొలం అమ్మిచ్చి ఏదో సినిమా తీస్తా అని చెప్పి. అంత ఫేకా? నిజంగా అమ్మిండ పొలం ఆయన? ఎందుకు అమ్ముతాడు బ్రో? వీటి కోసం ఆయన సినిమా ఎందుకు చేసిండు మీకు తెలుసా? సినిమా చెయ్యడు కానీ చేస్తాను మీరు ఎలిగేషన్ అవన్నీ చెప్తూనే ఉంటారు. అది దీని లెక్కన, లవ్ జిహాద్ లెక్కన ఇది కూడా ఒక ఎలిగేషన్ అన్న. అదో లవ్ జిహాద్ అంతే. లవ్ అది కావాలని ఎలిగేషన్ సృష్టించారు అక్కడ. అయితే మీ దగ్గర మీ మీద ఎక్కువ కమెంట్స్ వచ్చేది మీకు టాలెంట్ ఉందని మీరు అనుకుంటారు. అంటే టాలెంట్ ఉందని మీరు అనుకుంటారు, టాలెంట్ ఉందనుకోవడం వేరు, టాలెంట్ ఉండడం వేరు అనేది కమెంట్స్ చాలా వస్తూ ఉంటాయి. దీన్ని ఇప్పుడు టాలెంట్ లేనిదే నేను హైదరాబాద్కి వచ్చి ఇప్పటికే 1 కోటి రూపాయలు సంపాదించిన డ్యాన్స్ మీద. ఓకే, అందరు ఉన్న బెస్ట్ కొరియోగ్రాఫర్లు, ఇప్పుడు షోలలో కొరియోగ్రాఫర్లు అందరిలో వెల్ సెటెడ్ నేను. మరి వాళ్ళు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా వెల్ సెటిల్ కావచ్చు కదా. నా దగ్గరకు వచ్చి నాకే వాసన ఎందుకు చూడాలా? నువ్వే చెప్పు. నేను వాసన చూడమని నేను చెప్పలేదా? అవును, నా డ్యాన్స్ బాగుండదు, నా దగ్గరికి ఎందుకు రావాలి, నాకు ఈ వీడియోలు ఎందుకు చూడాలి, నేను చూడొద్దని చూడమని చెప్పినా నేను? చెప్పు, నువ్వే చెప్పు. అవును కదా, నేనైతే చూడమని చెప్పలే. నాకు రాదంటారు, రానోడి దగ్గరికి వచ్చి ఎందుకు చూడాలా? ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, బెల్లం చుట్టే ఈగలు ఉంటాయి, అర్థమైందా? టాలెంట్ వీళ్ళ కోసం ఏదో ఇరగదీసి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తారా? అదే 1 లక్ష రూపాయలు ఇస్తారా? రూపాయి కూడా ఇయ్యరు. కింద పడితే ఇంకా కాలేజ్ దొక్కుతారు తప్ప. ఎప్పుడు గుర్తుపెట్టుకో బ్రో, మనని మనమే నమ్ముకోవాలా, ఎవరిని నమ్మొద్దు. మనని మనమే నమ్ముకోవాలి. నేను తిరుపతికి పోతా, ఒకటి ఇట్లే అంట పోయేటప్పుడు, అన్నీ మంచి జరగాలంట. నేను పోతే దర్శనం గంటలు జరుగుతుంది నాకు. స్పెషల్ అసలు ఆటోమేటిక్గా అన్నీ అయ్యే వస్తాయి. మొన్న మా భార్యతోటి నేను టెంపుల్కి వెళ్తే మొత్తం నెట్టుకుంటున్నారు, ఇట్లా వీడియో చూసినా. నెట్టుకుంటుంటే నేను ఏమనలే, మా భార్యని ఇట్లా పట్టుకున్నా, పిల్లగాలని ఇట్లా పట్టుకున్నా. అక్కడ ఎవరో ఒక ఆయన రాస్తున్నాడు, మొత్తం అన్ని రాస్తారంట లెక్కలు. చూసి బషీర్ మాస్టర్ అని పిలిచిండు. ఆయన పిలిచే పిల్లగా మాస్టర్ని పిలువ అని చెప్పి మా ఫ్యామిలీని తీసుకుపోయి డైరెక్ట్ తీసుకుపోయి దర్శనం చేయించిండు. డైరెక్ట్ దర్శనం చాలదా అది? ఒక అంత పెద్ద తిరుపతిలో ఇది తిరుపతిలో జరిగింది అది. తిరుపతిలోనే లోపలి గర్భగుడిలోకి పోయిన తర్వాత అక్కడ మొత్తం నెట్టుకుంటావు ఒకటే. ఆయన చూసి పిలిచి మరి సార్ అని చెప్పి లోపల తీసుకుపోయినాను. అంతకంటే ఇంకెక్కువేం కావాలి బ్రో? సో అది బ్లెస్డ్గా ఫీల్ అవుతారు. బ్లెస్ అయింది బ్రో, అంతకంటే ఎక్కువ దేవుడికి నచ్చాలా ఏ పనైనా. మనం అర్థమైందా? మనకు నచ్చాలా అంతే. ఎవడో గురించి మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను అక్కడ 2-3 రోజులు చెట్టు కింద కూర్చుంటా, మా అంటే కొంతమంది అడుగుతారు, కొన్ని రోజులు పెడతారు, 1 నెల తర్వాత ఇవ్వడం పెడతారా? మనం చూసుకోవాల్సింది. ఎవడిది వాడే కడుక్కోవాలా. కడుక్కోపోతే ఏమైంది? వాసన వస్తుంది. ఎస్, అది అడగకుండా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మీరు ఇనిషియల్గా యష్ మాస్టర్ మీద కూడా చాలా కమెంట్ చేస్తూ ఉండేటోళ్ళు. అంటే ఒక కన్నడ పిల్లగాని తీసుకొచ్చి లేపుతున్నారు, లేకపోతే తమిళ వాళ్ళని తీసుకొచ్చి లేపుతున్నారు, మన దగ్గర టాలెంట్ లేదా అనేది మీ కరెక్ట్ ఎలిగేషన్. కరెక్ట్ అది. సో యష్ అనేటోడు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కదా, ఆయన దగ్గర గ్రేస్ ఉంది, డాన్స్ ఉంది అనేది ప్రూవ్ చేసుకున్నాడు. అంటే డాన్సర్ వచ్చి మొన్న ఒక డాన్స్ చేసిండు దాంట్లో ప్లస్లో. అంతకన్నా మంచి డాన్సర్లు మన తెలుగులో లేరా? ఉండరు, కానీ ప్లాట్ఫామ్ దొరికించుకున్నాడు కదా. దొరికించుకోవటం కాదు, మేమే ఇచ్చినాం అది. అప్పుడు ఆయన కొరియోగ్రాఫర్ కార్డు రావడానికి కూడా కారణం ఇది. కట్ చేసేయి. యష్ మాస్టర్కి కొరియోగ్రాఫర్ కార్డు రావడానికి కారణం బషీర్. ఇది కట్ చేసేయి. మేము తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కడికి కార్డు ఇవ్వాలనేది ఒక రూల్ తెచ్చినాం. ప్రతి ఒక్కడికి కొరియోగ్రాఫర్లకు కార్డు ఇవ్వాలని. ఇప్పుడు D10 రాజు కార్డు రాలేదంట, ఏదో జరిగిందంట. రాలేదుగా, మరి మీరు ఇప్పలేదా? అతను నా దగ్గర దాకా రాలే. అప్పుడు ఏమైందంటే ఎవరికైనా కార్డు ఇవ్వాలని చెప్పి తెలుగు యూనియన్లో ఒక రూల్ తెచ్చినాం. అప్పుడు ఈయన తీసుకున్నాడు, కార్డు ఇచ్చారు. ఇప్పుడు లేదు, ఆ రూల్ పోయింది. ఇప్పుడు తెలుగు యూనియన్లో మీ హోదా ఏంటి? తెలుగు యూనియన్కి మాకు సంబంధం లేదు. మాది తెలంగాణ డాన్సర్స్ యూనియన్, వాళ్ళ తెలుగు యూనియన్. ఇప్పుడు ఈ తెలంగాణ డాన్స్ యూనియన్లో మీ పాత్ర? జనరల్ సెక్రటరీ. సో అట్లా అప్పుడు రూల్ ఏంటంటే కార్డు ఎవరికైనా ఇవ్వాలని రూల్ తెచ్చినాం. ఆ రూల్ ఇప్పుడు ఆపేసి. మీ కార్డు ఉంటే ఇప్పుడు సినిమాలో వర్క్ చేసుకోవచ్చా? నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ కార్డు ఉంది. నాకు బాంబే కార్డు ఉంది. తెలంగాణ డాన్స్ యూనియన్ నుంచి కార్డు ఉంది, నాకు కొరియోగ్రాఫర్ కార్డు ఉంది. ఓకే, నేను అనేది ఇప్పుడు తెలుగు డాన్స్ అది వేరు, తెలంగాణ వేరు. సో ఈ కార్డు ఉంటే దాంట్లో వర్క్ చేసి ఎక్కడైనా చేసుకోవచ్చు. నాకు ముంబై కొరియోగ్రాఫర్ కార్డు ఉంది, తెలంగాణ కార్డు ఉంది. ముంబైది కూడా ఉంది నాకు IFDDI.
మీరు అక్కడ ఇండియన్ ఫిల్మ్స్ డ్యాన్స్ అదే చేయలే. ఇండియన్ కార్డు తెచ్చుకొని ఇక్కడ చేసుకోవచ్చా అనుకున్నప్పుడు అది కూడా ఒక ఎలిగేషన్ సృష్టించారు అనమాట. నువ్వు ముంబై అసిస్టెంట్లో పెట్టుకోవాలి, ముంబై డాన్సర్లను పెట్టుకోవాలని చేసిండ్రు. చిన్న ప్రొడ్యూసర్ అయితే మనకు అంత డబ్బులు పెట్టలేడు కదా, అందుకోసం చేయలే. అన్నీ యాడికి పోయిన చిక్కులు, ఎంత చిక్కులు ఏంటంటే ఇక అదొక పనిష్మెంట్ అనుకోవడం అంతే. సో దానికంటే ఒక టైం వస్తుంది బ్రో. నా గురించి కూడా మాట్లాడుకునే రోజు ఒక రోజు వస్తుంది. అంటే మీ గురించా, మీ డాన్స్ గురించా? మొత్తం ఒక సినిమా కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడుకుంటారు ఆల్రెడీ. సినిమా కొరియోగ్రాఫర్ గురించి ఒక మాట్లాడుకునే టైం వస్తుంది. ఆ టైంలో చూద్దాం. చాలా మంచి మాట చెప్పారు. కంపల్సరీ నేనైతే చెప్తున్నాగా పక్కా అది. కానీ నేను తిరుగుడు స్టార్ట్ చేస్తే అది నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. సో తిరగడం స్టార్ట్ చేస్తారా మరి? స్టార్ట్ చేస్తా కంపల్సరీ. ఎందుకంటే కొన్ని ఆఫ్ చేశాను కాబట్టి చేయాలి. ఎట్లాగా సోషల్ మీడియాలో మొత్తం పడిపోయింది, ఏం లేదు. సోషల్ మీడియాలో మొత్తం రెమ్యునరేషన్ తగ్గిపోయింది. ఇదివరకు 10 లక్షలు వస్తే ఇప్పుడు 1,00,000 రావడానికే కొట్టుకుంటారు అంతా. సో ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కాబట్టి తగ్గిపోవడం కూడా మన మంచికే. ఏది జరిగినా మన మంచికే. దీన్ని కొంచెం స్లో చేసి దాన్ని లేపినవా ఒక్కటే సాంగ్ చాలు. సో మీ పాజిటివ్ యాటిట్యూడే మిమ్మల్ని ముందే తీసుకోవాలి అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నవ్వుతూ ఉండాలా, నలుగురు నవ్విస్తూ. నాదొకటే రూల్ బ్రో. నేనందరికి కావాలా, నాకు అందరు కావాలా. ఓకే. నేనందరికి కావాలా, నాకు అందరు కావాలా. ఒకడు అంటే పడను, ఒకడు నేను అన్ను. ఓకే. అది ఒకడు అంటే అస్సలు పడను. వాడని ఉండాలి, నేను ఉండాలి. ఒకరితో పడను. అంటే ఒకరు ఒక మాట అన్నప్పుడు దాన్ని తీసుకొని దాని నుంచి ఏదో నేర్చుకోవచ్చు కదా. ఎందుకు నేర్చుకోవాలి? మనం ఏదైనా ఖరాబ్ చేస్తే నేర్చుకోవాలి. ఖరాబ్ అంటే ఇప్పుడు మీ డాన్స్ బాగాలేదు, కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అంటే దాన్ని తీసుకోవచ్చు కదా. వాడేవాడు మన్నంటానికి సెల్ఫ్ చెక్ ఉండాలి కదండి. వాడెవడు అసలు మన్నంటానికి? అంటే యాజ్ ఏ కన్జ్యూమర్గా మీ కంటెంట్ని తీసుకునేవాడిగా ఆయనకు చెప్పే అధికారం ఉందనుకుందాం. చెప్పే అధికారం ఎవడుకుంటుంది? అధికారం అంటే ఇప్పుడు మీ మంచి కోసం చెప్తున్నాను. అట్లా నార్మల్గా చెప్తే ఓకే. వాడు వీడని మాట్లాడితే ఎవరు సాధించారు కామన్. అది నువ్వు చెప్పొచ్చు, అన్న కొంచెం డాన్స్ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు కానీ అనొచ్చు, తప్పులేదు. అదే ఇంటావు లేకపోతే లేదు, అంతే. ఓకే. అన్న మీకోసం లైవ్లో మీ ఫ్యాన్ ఫోన్ చేసిండ్రు, ఒకసారి మాట్లాడతారా? మాట్లాడండి. హలో, నమస్తేనా అన్న. లౌడ్ స్పీకర్ పెడతాం అన్నా. నాది ఒక చిన్న క్వశ్చన్ ఉంది, అది అడగొచ్చా? అడగనా, చెప్పు, తప్పలేదు. అంటే ఇప్పుడు మీకు నల్లమల్ల స్టార్ కు ఎందుకు మీ ఇద్దరి మధ్యలో దూరంగా పెరిగిందండి? నల్లమల్ల స్టార్కి నాకు నల్లమల్ల స్టార్ సీన్ అన్నకు మీకు ఎందుకని దూరం పెరిగింది? ఆయనకు మీరు చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు ప్రోగ్రాంలకి తీసుకుపోతలేరు అనేది ఒకటి ఉంది. అది ఎంతవరకు వాస్తవం? మరి వాస్తవమే లేదు బ్రో. నా దగ్గరకు వచ్చి అడిగితే ఎవరికైనా కాదన్ను నేను. ఆయన నా దగ్గరకు రావటం మానేసిండు. ఇప్పుడు నా దగ్గర గుంటి నాగరాజే ఉన్నాడు. గుంటి నాగరాజు ఎప్పటి నుంచి ఉన్నాడు? అవును, గుంటి నాగరాజు ఇప్పటికి స్టిల్ కూడా నాతోటే ఉన్నాడా? ఉన్నాడు. గుంటి నాగరాజు నాతో స్టిల్ ఉండు కాబట్టి ఇప్పటికి మంచి ఫేమస్ అండి. అదే నల్లమల్ల స్టార్ నాతో ఉండుంటే ఒక రేంజ్. ఆయన కొంతమంది మాటలు విని ఆయన మారిపోయాడు. ఇంతమంది అంటే ఆ పేరు మేము చెప్పొచ్చు సార్? పేరు నేను చెప్పలేను, ఆయనకు తెలుసు. ఆయన మనసు తగిలిద్ది ఈ మాట. ఇగో బ్రదర్, మనము గుడికి రోజు తిరిగితే ఏదో ఒక రోజు దేవుడు దర్శనం ఇస్తాడు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకో, ఏ మనిషినైనా కొన్ని రోజులు నమ్మితే ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోతారు. కరెక్టే మాస్టర్. కాకపోతే మీకు చాలా వీడియోలు, ఆయన వీడియోలు కానీ మీ వీడియోలు కానీ చాలా సపోర్ట్ చేశారు ఆయనకు. కానీ ఈ మధ్య ఎందుకు మరి ఆయన నా దగ్గరకు రాకపోతే నేను పిల్లని తీయలేను కదా బ్రదర్. ఇప్పుడు ఆయన రావాలా నా దగ్గరికి వచ్చి, మాస్టర్ ఇగో పలానా నేను చేసుకుంటా అంటే స్టిల్ ఇప్పటికి కూడా రమ్మనండి. కరెక్ట్గా 1 or 2 months ఆయన ఒక సెలబ్రిటీ చేస్తే. ఇప్పుడు నటనం స్టారే ఉన్నాడు, నటనం స్టార్ యువశేఖర్ కొడంగల్. మాస్టర్ ఇంకొకటి చిన్నది డౌట్, మీరు వీళ్ళందరిని ఎందుకు మాస్టర్ అంతగానో సపోర్ట్ చేస్తారు తెలుసుకోవచ్చా? నా దగ్గరకు వచ్చి అడుగుతారు కాబట్టి సపోర్ట్ చేస్తా బ్రో. నార్మల్ గానే మీరు సపోర్ట్ చేస్తారని బయట ఎవరికైనా చేస్తా నేను. నాకు అవసరం లేనివాడు కూడా నీకు టాలెంట్ ఉన్నా చేస్తా, టాలెంట్ లేకపోయినా చేస్తా. నాకు అందరు కావాలి, నేను అందరికి కావాలి. థ్యాంక్ యూ మాస్టర్. ఇదే స్పిరిట్ తో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా ఇప్పుడే అంటే మీరు ఒక కింగ్ మేకర్ లాగా ఫీల్ అవుతారా? ఎట్లా కింగ్ మేకర్ అని ఏం కాదు బ్రో. నేను చెప్తున్నా, నాకు అందరు కావాలి, నేను అందరికి కావాలి. అవునా కదా, అర్థమైందా? నేను ప్రతి ఎవడు వచ్చినా నేను బషీర్ మాస్టర్ నాకు పని ఇస్తాడు అనుకుంటే నేను కంపల్సరీ ఇస్తా ఎవరికైనా. అది పని అంటే ఎటువంటి పని అంటే అంతా
యాక్టింగ్ పరంగా కానీ లేకపోతే డాన్స్ స్టూడియోలో క్లాస్ చెప్పుకుంటా అంటే కానీ లేకపోతే ఎడిటింగ్ చేస్తా అంటే కానీ కెమెరా డిఓపి కానీ నాకు కారు తోలుతున్నా కానీ పెట్టుకుంటాను. ఓకే. ఎందుకంటే ఇప్పటివరకు మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు? సెల్ఫ్ డ్రైవింగే అంటే అడుగుతుంటారు, కానీ నాకు అంత రేంజ్ రాలే డ్రైవర్ని పెట్టుకునేదంతా అని పెట్టుకోను నేను. సో రియాలిటీ చెక్ చేసుకుంటారు మీరు, మీ రేంజ్ అనేది మీరు ఆలోచిస్తూ ఉంటారు. కంపల్సరీ. ఇప్పుడు నేను బండి మీదే తిరుగుతాను, నాకు కారు ఉన్నా కానీ ఎందుకు తిరుగుతానంటే నాకంటూ ఇంకా అంత రేంజ్ రాలే. నాకంటూ అంత రేంజ్ వచ్చినప్పుడు వద్దంటే కింద కంపల్సరీ కార్లో తిరిగే రేంజ్ వస్తుంది. బాడీ గార్డ్ని కూడా పెట్టుకొని తిరుగుతారు. ఎస్, ఆ టైం సబర్ కా ఫల్ మీఠా అంటారు. అర్థమైందా? తెలుగులో చెప్పండి. సబర్ కా ఫల్ మీఠా అంటే వేచి చూస్తే ఫలితం ఉంటుంది. ఎస్, అంతే. దేనికైనా వేచే చూడాలా. ఇప్పుడు నేను ఇదివరకు ఇంటర్వ్యూల కోసం నేను గుంటి నాగరాజు సో టిక్ టాక్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలు చేస్తే బాగుండు అనుకున్నాం. ఇప్పుడు రోజుకు 10 ఇస్తాను నేను. అది కూడా 10 కూడా ఫ్రీగా ఇస్తా. ఓకే. ఎందుకు ఇస్తా అంటే మంచితనం. డబ్బులు తీసుకుంటే వాడు డబ్బులు తీసుకుంటారా, వీడియో పోకపోతే వాడికి అనవసరంగా డబ్బులు ఇచ్చినరా, వీడియోనే పోలే అంటారు. అది కాదు నాకు కంటెంట్. ఇప్పుడు మీరు చెప్పిన కంటెంట్ వేరు ఉంటుంది, పైన తమ్నేల్ మాత్రం చాలా డిఫరెంట్గా పెట్టుకొని. ఇప్పుడు హ్యాష్ మాస్టర్ని తిట్టిన బషీర్ మాస్టరు, శేఖర్ మాస్టరు అండ్ జానీ మాస్టర్ నన్ను తొక్కేసిండు లోపలికి, అట్లాంటి దాన్ని ఏమంటారు, లోన లొటారం పైన పట్టారం, అలాంటి చూస్తే ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది, మీరు పిలిచి ఇంటర్వ్యూ ఇస్తారు, ఆ తమ్నేల్ చూస్తే ఏమనిపిస్తుంది? నన్ను తిట్టలేగా దాంట్లో, ఎవరినో తిట్టిరు, నాకేం సంబంధం. తిట్టలేదు, బట్ మీ మీద ఎలిగేట్ చేసినట్టే కదా. అది జనాలకు తెలుసు ఆల్రెడీ, మనం పట్టించుకో. సో మొత్తం పాజిటివ్ అనమాట. అంతే, ఏదైనా పాజిటివ్ ఉండాలి. ఎప్పుడు పోతామో తెలియదు. కోళ్ళకి కుక్కలు హార్ట్ అటాక్లో చచ్చిపోతారు, మనుషులు ఎప్పుడు పోతారో తెలియదు. కోళ్ళకి కుక్కలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, రావట్లేదు. చిన్న చిన్న పిల్లలే చచ్చిపోతున్నారు. ఎప్పుడు ఎవడు పోతారో తెలియదు. ఉన్నన్ని రోజులు మంచిగా నవ్వాలి, ఎంజాయ్ చేయాలి. సో వీళ్ళందరినీ పక్కన పెట్టిరు. నెక్స్ట్ ఒక రిఫ్రెష్ చూస్తాం అంతే. బాస్ ఈస్ బ్యాక్ అని. అందుకే ఈ బియర్డ్ కూడా తీసేసి, ఇది కూడా తీసేసిన. చూస్తా కొన్ని రోజులు మంచిగా అనిపించింది అనుకో. కంటిన్యూ కూడా బాగున్నారు. మీరు ఇప్పుడు ఎంత అన్నారు మీ ఏజ్? ఉంటుంది 40-42 ఉంటుంది. అట్లా అనిపించారు మాస్టర్ మీరు? 42 ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉన్నవాడికి ఏజ్ అదే మీ సీక్రెట్ కావచ్చు. ఏది మైండ్కి తీసుకోకపోవడం, తీసుకోకపోవడం. అసలు మొన్న పెద్ద గొడవ కూడా అయింది ఒకటి. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నా మీద కంప్లైంట్ పెడతా అది అన్నది. ఇది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఇట్లా అన్నా, నువ్వు కంప్లైంట్ పెడితే నేనే ఇంకా సెలబ్రిటీ అవుతా అన్న. ఆల్రెడీ సెలబ్రిటీగా మాస్టర్ మీరు. ఇంకా ముందుకు వెళ్తా. కేసు పెట్టి సెలబ్రిటీ మీద కేసు పెడతారు. జైలుకు పోయితే అది వేరే స్టేటస్ అంటారా? ఎస్, ఇవాళ రేపు జైల్లోకి పోయి వాటికి పోతేనే స్టేటస్లు పెరుగుతున్నాయి. ఒక తమ్నేల్ చూసినాం, ఇది జానీ మాస్టర్ని నేనే పట్టించిన, నేనే కేసు పెట్టిన అనేది ఒక తమ్నేల్ ఉంది. పెడతారు, నిజమేనా? అది కామన్గా పెడతారు. అంటే జానీ మాస్టర్కి మాకు అప్పుడు అది లేదు, జానీ మాస్టర్కి అప్పుడు మాకు కొన్ని సిచ్యువేషన్లు అయి ఉండలే ఆయన. బట్ ఇందాక మీరు జానీ మాస్టర్ గురించి చాలా పాజిటివ్గా చెప్పిండ్రు. అంటే అది యూనియన్స్ గొడవలు అవి. సో ఇప్పుడు ఒక ఎదిగిన మాస్టర్ బాగా తొక్కడానికి ట్రై చేస్తారు, ఇంకొక మాస్టర్ని. అసలు నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటేనే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్పండి మాస్టర్, చాలా ఇంట్రెస్ట్. సినిమా సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. ఓకే. మరి మంచిగా పోయి ఇట్లా పడ్డావా దేనితో ఆడబడతాం, మంచిగా అసలు వాల్యూవే లేదు. సో కష్టపడేటోడికి అసలు వాల్యూయే లేదు. తెలంగాణ వాడికి ఇంకా స్థానమే లేదు. మ్యానిపులేట్ చేయాలి జనాల్ని, మోసం చేయాలి. టాలెంట్ లేకుండా ఉందని సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి వాచ్మెన్గా వచ్చి కోట్లు సంపాదించిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అన్న, థ్యాంక్ యూ ఫర్ నీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. వెరీ థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మేము అనుకున్నంత హడావుడి ఏం లేదు, చాలా సింపుల్గా ఎంతో చక్కగా మంచిగా మాట్లాడినావు. అసలు అంటే ఏ సెలబ్రిటీ పొగరు చూపించలేదు, ఒక సెలబ్రిటీ అయినప్పటికీ. థ్యాంక్ యూ. కొంచెం మా ఛానల్ గురించి కూడా ఒక బయట చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. వైరస్ వెంకట్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ మీద గట్టిగా గుద్దితే నా ఇంటర్వ్యూ మీకు వస్తుంది. అందరూ కూడా సపోర్ట్ చేయాలి. వైరస్ వెంకట్ అనమాట, సూపర్ ఉంది కదా పేరు. ఆ పేరు లెక్కనే ఆయన చేసే వైరస్ అవుతూ ఉంటాయి అనమాట మొత్తం. ఇప్పుడు కరోనా వైరస్ కంటే చాలా డేంజర్గా ఉంది ఈ ఛానల్. అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఆయన మాట్లాడే మాటలు గట్టి గుచ్చిండు. అందరూ కూడా ఆ వైరస్ వెంకట్ యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే హిందీ బాలీవుడ్ వాళ్ళకే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి సబ్స్క్రైబర్స్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఎక్కువ లేవు. ఇట్లాంటి ఛానల్స్ని కొంచెం డెవలప్ చేసి మిలియన్స్ ఫాలోవర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.